ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోవలసిందిగా కోరుతున్నామండి. ఈనాటి మన ఇన్స్టలేషన్ కార్యక్రమానికి ప్రోగ్రాం కోరుతున్నాం. వాసవ్యం మద్ది శివనాగేశ్వరరావు గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వాసవి క్లబ్ వనిత ప్రెసిడెంట్ వాసవియన్ లేడీ గిట్టా శోభారాణి గారు వేదికని అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాను. సెక్రటరీ వాసవియన్ లేడీ లక్ష్మీ ఆనంద్ కుమార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాను. మాజీ అధ్యక్షురాలు వాసవ్యం లేడీ అత్తులూరి మల్లీశ్వరి గారు వేదికని అలంకరించవలసిందిగా కోరుకుంటున్నారు. అత్తులూరు ఏరియా హాస్పిటల్లో వాటర్ ప్లాంట్ నిర్మాణం చేయడం జరిగింది. ఇస్కాన్ మరియు ఐకాన్లో సూపర్ బెస్ట్ అవార్డు తీసుకోవడం కూడా జరిగింది. వాసవి క్లబ్ వనిత మాజీ అధ్యక్షురాలు వాసవి లేడీ భక్తుల సురేఖ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నారు. వాసవి క్లబ్ వనిత మాజీ అధ్యక్షురాలు వాసవి లేడీ ఎంపీ క్లబ్ వనిత మాజీ అధ్యక్షురాలు డిప్యూటీ గవర్నర్ యాదా లక్ష్మీ కుమార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నారు. ఆర్యవైశ్య సంఘం ట్రెజరర్ నంబూరు శ్రీనివాస్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. వాసవి మాతా టెంపుల్ ట్రెజరర్ వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ ఫౌండర్ చైర్మన్ చింతల రవికుమార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. వనస్థలీపురం వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వాసవ్యం వేలిగుంట జగదీష్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సాయి మోహన్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాను. వనిత మాజీ అధ్యక్షురాలు వాసవ్యం లేడీ జయలక్ష్మి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాను. మెంబర్షిప్ 12 మంది వద్ద 60,000 రూపాయలు తీసుకొని పర్మనెంట్ మెంబర్షిప్ అనే దానికి ఆయన వాసవ్యం గోల్డెన్ స్టార్ కేసీఎఫ్ శ్రేయోభిలాషి అల్లాడి పరమేశ్వర్ గాంధీ స్టాట్యూ నిర్మించడం జరిగింది. వాసవి క్లబ్ వనస్థలిపురం మాజీ అధ్యక్షులు మరియు వనస్థలిపురం గవర్నమెంట్ స్కూల్లో సరస్వతి అమ్మవారి విగ్రహం స్థాపించడం జరిగింది. మరియు
హనుమాన్ స్టాచ్యూ మన వాసవి అమ్మవారి టెంపుల్లో రైతు బజార్ వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహాలు స్థాపించడం జరిగింది. అడ్డరాకండి సైడ్ మేడం వెనుకకుండండి. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పెంచవలసిందిగా కోరుకుంటున్నాము. వారి పీరియడ్లో మెగా హెల్త్ క్యాంప్ బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. రెడీ ఓకే నెక్స్ట్. जय बोलो वासवी माता की, जय बोलो वासवी माता की. हेलो फोटो కావాలి. అగరబత్తి ముక్కండి, అక్కడ తీసుకోండి. కొట్టేసి లేదా మన గవర్నర్ చంద్రబాబు ఫోటో అలాగే అందరూ నిల్చొని ప్రతిజ్ఞలో పాల్గొనడం. మన ముఖ్య అతిథి ఐతారాములు గారు ప్రతిజ్ఞ చేయించవలసిందిగా కోరుకుంటున్నాం. జై వాసవి, జై వాసవి. లోకమాత శ్రీ వాసవి మాత ప్రపంచాన్ని చాటిన ప్రేమ, వాత్సల్యం, ఆత్మగౌరవాన్ని మనసులో నింపుకొని నేను నా కుటుంబం అంతా స్నేహం, సేవ పరమార్థంగా సమాజ శ్రేయస్సుకై కృషి చేస్తూ ఉత్తమ నాయకులుగా కొనసాగుతామని ఆర్య వైశ్యుల అందరి ఐక్యతకు, విశాల దృక్పథానికి, మానవతా విలువలకు ప్రతీకగా నిలిచి ఆర్య వైశ్య జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేయించున్నాం. జై వాసవి. అదేవిధంగా నిలబడ్డ అలాగే నేను చూడండి. థ్యాంక్ యూ. అలాగే నేను చూడండి.
గారు తమ సందేశాన్ని అందించగలరు. ఐతారాములు గారు పెద్దలు మరియు గౌరవ చంద్రమౌళి గారు మిగతా క్యాబినెట్ వాళ్ళు సంబంధించిన వాళ్ళు అయితే మిగతా వివిధ హోదాల్లో ఉన్నారు అందరికీ మరియు ఇక్కడ వేదిక ఉన్న అందరికీ నా యొక్క నమస్కారాలు. తర్వాత వాసవి టెంపుల్ ఫౌండర్ చైర్మన్, ఆర్యవైశ్య సంఘం పొలిటికల్ చైర్మన్ వాసవి చింతల రవికుమార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఫిబ్రవరి 21/2/2020కి 14వ ప్రెసిడెంట్గా ఈ వాసవిపురం పునర్సంపురం దానికి అధ్యక్షుడిగా నేను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా శ్యామ్ సుందర్ గారి సెక్రటరీగా, శివనాగేశ్వరరావు మహిళా విభాగం అధ్యక్షురాలు మా టీంలో మేము ప్రోగ్రామ్ గారిని వేదిక మీదకి రావాల్సింది. 43 ప్రోగ్రామ్ చేశాము. దానికి గాను 2,14,160 రూపాయలు ఖర్చు అయింది. తర్వాత మేము ఇందులో కొన్ని భాగాలు 43 ప్రోగ్రామ్స్ లో భాగంగా మేము 4/4/21 తారీఖు నాడు అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే ఈ కానీ R&D, ఎలక్ట్రికల్ వర్క్స్, రోడ్ సైడ్ బిల్డింగ్స్ వీళ్ళందరికీ వనస్థలిపురం డివిజన్లో ఉన్న వివిధ హోదాల్లో ఉన్న డివిజన్ కింద ఈ అసిస్టెంట్ ఇంజనీర్ నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారికి ఆ సందర్భంగా సన్మానం చేయడం జరిగింది. తర్వాత గాంధీ జయంతి 2/10 పురస్కరించుకొని మేము ఇండియన్ రెడ్ క్రాస్ వాటర్ సొసైటీతో ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. అది తసేమియా పిల్లల కోసం వాళ్ళకు 3 monthsకి ఒకసారి బ్లడ్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి వాసవి క్లబ్ తరఫున ఆ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దానికి స్టేట్ జనరల్ సెక్రటరీ, ఇండియన్ రెడ్ క్రాస్ కానీ, ఆర్ఎడ్ డిస్టిక్ చైర్మన్ కానీ వీళ్ళందరూ సమర్థంలో మన వాసవి క్లబ్ మెంబర్స్, మిగతా నైబర్స్ క్లబ్ మెంబర్స్ అందరితో కలిపి ఆ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. తర్వాత సరస్వతి పథకం కింద వాసవి క్లబ్ ఇంటర్నెట్ వాళ్ళు ప్రతి క్లబ్కు 5,000 రూపాయలు ఇస్తారు. ఆ 5,000 రూపాయల్లో భాగంగా మేము మా క్లబ్ మెంబర్స్ అందరూ కొద్దిగా అమౌంట్ వేసేసుకొని పిల్లలకి ఎగ్జామ్ ప్యాడ్స్, నోట్బుక్స్ కోసం ఈ ఎగ్జామ్ ప్యాడ్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత మేము ప్రతి మల్లికార్జున గారి ఏరియాలో మేము వాటర్ ప్లాంట్ 2019లో పెట్టడం జరిగింది. అందులో 7, 10, 21 నాడు ఇన్స్టలేషన్ కార్యక్రమం కాబట్టి ప్రతి సంవత్సరం ఆ రోజు మేము అక్కడికి వెళ్ళి వాళ్ళకు డాక్టర్స్కు, పేషెంట్స్కు అందరు జరిగి యానివర్సరీ ప్రోగ్రామ్ లాగా మేము అక్కడ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో వాటర్ ప్లాంట్ దగ్గర చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మామూలుగా ఫ్రీక్వెంట్గా మేము అందరం వెళ్ళి అక్కడ క్లీనింగ్ అదంతా చేస్తూనే ఉంటాం. అందులో తర్వాత అది ప్లాంట్ ఏంటంటే గంటకు 500 రూపాయలు ఫిల్టర్ అవుతాయి. గంటకు వాళ్ళకి హాస్పిటల్ వాళ్ళకు చాలా సౌకర్యం ఉంటే బయట వాళ్ళు ఎవరు రావు. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు చేయడం జరుగుతుంది. తర్వాత ఇకపోతే పర్మనెంట్ ప్రాజెక్టు ప్రతి సంవత్సరం చేస్తారు. అలాగే నా పీరియడ్లో పర్మనెంట్ ప్రాజెక్టు గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళ 5వ తరగతి పిల్లలు 150 మంది దాకా ఉంటారు. వాళ్ళు సంపు వాటర్ తాగుతున్నారు. దానికి స్పందించి మా టీం ప్రెసిడెంట్, పాస్ట్ ప్రెసిడెంట్స్తో, మెంబర్స్ అందరితో కలిపి డిస్కషన్ చేసి మేము వాటికి ప్యూరిఫై వాటర్ ఫిల్టరు మరియు ఉషా కంపెనీ స్టెయిన్లెస్ స్టీల్ వాడేది 150 లీటర్ల కెపాసిటీ ఫిల్టరు అక్కడ పెట్టడం జరిగింది. దానివల్ల ఆ పిల్లలు ఇప్పుడు ఫిల్టర్ వాటర్ తాగుతున్నారు. తర్వాత ఇకపోతే ఈ కార్యక్రమాలు మేము చేసిన అన్నిటికీ ఈ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడంలో మా మాజీ అధ్యక్షుడు అందరూ మరి క్షణం అంటూ ప్రోత్సహించిన మా విద్యాధురయ్య గారు, అలాగే ఆర్సీ కొట్టమాస రమేష్ గారు, ఆర్సీ బాలన్ జగదీష్ గారు సంపూర్ణ సహకారం అందించారు. మరియు మా క్లబ్కు 2021లో సిల్వర్ కప్ రావడానికి
రావడానికి కృషి చేసిన అప్పులోని మల్లికార్జునరావు గారు మరియు విద్యా సాయిమోహన్ గారికి, ప్రధాన కార్యదర్శి శ్యామసుందర్ గారికి, శివనాగేశ్వరరావు ట్రెజరీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ఈ ప్రోగ్రాం నన్ను ప్రపోజ్ చేసిన నాళ్ళ రమేష్ గారు, మల్లేశ్వర గారికి కూడా ధన్యవాదాలు. సభ్యుల కృషి మరియు అంకితభావంతో అందరూ మాకు ఎంతో సహకరించారు. ఈ ప్రోగ్రాం చేయడానికి అందరి సహకారంతో మేము చేయగలిగినాము. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్. రైతు బాబులకు వందనం, రైతన్నకు వందనం, మన సైనికులకు వందనం. థ్యాంక్ యూ సార్. వాసవి క్లబ్ వనితా అధ్యక్షురాలు వాసవ్యన్ లేడీ విట్టా శోభారాణి గారిని తమ సందేశాన్ని స్టేజ్ మీద ఉన్న ముఖ్య అతిథులకు మరియు పెద్దలందరికీ మరియు ఈ సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మరి నేను 2020-21కి గాను ప్రెసిడెంట్గా 2 ఇయర్స్ చేశాను. మరి నేను క్యాలెండర్ ఈవెంట్స్ ప్రకారము ప్రోగ్రామ్స్ అన్నీ చేసినాను. మెయిన్ ప్రోగ్రామ్స్ ఉమెన్స్ డే 100 మెంబర్స్తో చాలా గ్రాండ్గా చేసినాము. మరియు టీచర్స్ డే జరుపుకున్నాము. వాళ్ళకి అందరికీ సన్మానము చేసినాము. కోవిడ్ సమయంలో బీహార్ కూలీలకు అన్నదానం చేసినాము. మరియు గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బందికి పిఎం కిట్స్ ఇచ్చాము. మరి ఆర్సీ విజిట్ చేశాము, జెడ్సీ విజిట్ చేశాము. మరియు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వచ్చిన సందర్భంగా గుడ్ విల్ విజిట్ చేశాము. వాసవి టెంపుల్లో దీపజ్యోతుల స్టాండ్స్ను పర్మనెంట్ ప్రాజెక్టుగా ఇచ్చాము. మరి ఈ పిఎస్సీలకి పాస్ట్ ప్రజలకి మా వనితలందరికీ ధన్యవాదములు. నేను పేరు చెప్పుకోండి. వాసవి క్లబ్ వనస్థలిపురంనకు పోస్టు చెప్పుకోండి. అంగీకరిస్తూ సంస్థ నియమావళికి బద్దురాలినై వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాలను పాటిస్తూ క్లబ్ సభ్యుల ఐక్యతకు, ఉన్నతికి, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ క్లబ్ కీర్తి ప్రతిష్టలను పెంపొందించి ప్రగతి పథములో నడిపించడానికి నా సహాయ సహకారాలను అందిస్తానని సభా సాక్షిగా, వాసవి మాతా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై వాసవి. వాణి గారు శ్యామ్ గారికి కాలర్ అందించగలరు. తొందరగా రావాలి. ఇవ్వలేరా? సో అప్పుడు పెళ్లి సందర్భంగా ఆయన ఇప్పుడు చేయలేవట్లేదు. తమ్ముడా వెరీ పరిస్థితులు మాత్రమే దక్కింది. ఇట్లా భార్య భర్తలు ఇద్దరు ప్రెసిడెంట్ కావడం చాలా గొప్ప విశేషం. చెప్పండి. సేవా మగల సూత్రాన్ని సత్యవాణి గారు శ్యామ్ సుందర్కు సత్యవాణి గారు గట్టిగా చెప్పట్లు. మంగళసూత్రం కట్టారు. చెప్పట్లు కొడతారా? కొట్టరా గట్టిగా? ఎవరికైనా పాదర్శం వాడండి. మాంగళ్యం తద్దురాని అని చెప్పండి. రైట్, ఓకే, కంగ్రాట్స్. కొత్త అధ్యక్షులు మీ చేతిలో థ్యాంక్ యూ మేడం. మీరు అంగీకరండి మేడం. ఎంతొచ్చి ఫోన్ పెట్టుకోండి. థ్యాంక్ యూ సార్. దగ్గర పెట్టుకోండి. జై వాసవి మాత.
పెద్దలందరికీ నమస్కారం అండి, సభ్యులందరికీ కూడా నమస్కారం. ఈ రోజున నేను ప్రెసిడెంట్గా వాసవి క్లబ్ వనితా వనస్థలిపురానికి ప్రెసిడెంట్గా అంగీకరిస్తున్నాను. మీ అందరి అనుగ్రహంతో, మీ అందరి ఆశీర్వాదాలతో, మీ అందరి సహకారంతో నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. తప్పకుండా మీరు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. కూర్చోండి. మన ముఖ్య అతిథి ఐతారాములు గారికి వేరే ప్రోగ్రామ్ ఉంది. 22 సంవత్సరంలో జనవరిలో 26 ఈ సంవత్సరంలో మేము చేయబోయే కార్యక్రమాలు పర్మనెంట్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తాము. ఇది ఈవెంట్స్, క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్, ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేస్తాము. శ్యామ్ గారు మీరు స్పీచ్ కూడా ఇవ్వండి. ఈ సంవత్సరం ప్రెసిడెంట్గా మమ్మల్ని ఎన్నుకున్నందుకు సభకి వచ్చిన వారందరికీ ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాను. గత సంవత్సరం నేను యాజ్ ఏ సెక్రటరీగా చాలా కార్యక్రమాలు చేశాము. దానిలో చాలా ముఖ్యమైనది మేము ఆన్లైన్ కోర్సులు చేశాము. శాప్ హెచ్ఆర్ కోర్సు 2 సార్లు, 3 మంత్స్ కోర్సు 2 సార్లు చేశాము. జావా కోర్సు 3 సార్లు చేయించాము. సి లాంగ్వేజ్ కోర్సు 1 సారి చేయించాము. దాదాపు వీటి వాల్యూ 1.5 crore ఉంటుంది. 1.5 crore వాల్యూస్ చేయించాము. ఈ సంవత్సరం కూడా మేము ఇది ముగ్గుల పోటీని కానీ, మహాశివరాత్రి కానీ, ఈ ఉమెన్స్ డే కానీ చాలా గ్రాండ్గా చేసాము. ఇక క్యాలెండర్ ఈవెంట్స్ ప్రకారం అన్ని చేస్తూ ఇంకా పైగా మేము పర్మనెంట్ ప్రాజెక్ట్ని పెద్ద ఎత్తున చేద్దామని అనుకుంటున్నాము. అట్లానే కనీసం 2 మెడికల్ క్యాంప్స్ చేద్దామని అనుకుంటున్నాము. మెడికల్ క్యాంప్ చేద్దాం అనుకుంటున్నాము ఈసారి. అయితే వీటన్నిటి కోసము మా పాస్ట్ ప్రెసిడెంట్స్ కానీ, మా వాళ్ళు ఎంతో వెనక ఉండి వాళ్ళు చేసిన కృషి కానీ, వాళ్ళు చేసిన సహకారం కానీ ఎంతో గొప్ప విషయము. అయితే ఈ సంవత్సరం ఈ ప్రోగ్రాంకి ఈ సక్సెస్ కావడానికి కారణమైన చాలామంది నాకు సహకరించిన వాళ్ళు ఉన్నారు. నాకు ఫైనాన్షియల్గా కూడా సహకరించిన వాళ్ళు ఉన్నారు. పుట్టా గోరయ్య గారు కానీ, మిత్రులు మల్లికార్జున గారు, సాయి మోహన్ గారు, జగదీష్ గారు, అల్లాడ పరమేశ్వర్, చంద్రమౌళి గారు, రాజేంద్ర గారు, శివరాజ్ గారు, కొండయ్య గారు అండ్ రాజశేఖర్ గారు, వీళ్ళందరూ నాకు ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా సహకరించారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై వాసవి. హాయ్ ఫ్రెండ్, అందరికీ శుభ సాయంత్రం. ఇంకా డిన్నర్ టైం కాలేదు, మనకి నిద్ర టైం కాలేదు, కానీ అందరూ చాలా డల్గా కూర్చున్నారు. జై బలో వాసవి మాతాకి. ఈరోజు మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి మన ఐతారాములు సార్ గారి యొక్క పరిచయ పరిమళాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. వాసవి గోల్డెన్ స్టార్ కేసీజేఎఫ్ ఐతారాములు గారు పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ 2013. వాసవి గోల్డెన్ స్టార్ కేసీజేఎఫ్ ఐతారాములు గారు 1953 డిసెంబర్ 12 భువనగిరిలో వ్యాపార కుటుంబం 1950 నేషనల్ ప్రెసిడెంట్ 2013. వాసవి గోల్డెన్ స్టార్ కేసీజేఎఫ్ ఐతారాములు గారు 1953 డిసెంబర్ 12వ తేదీన భువనగిరిలో ప్రముఖ వ్యాపార కుటుంబంలో జన్మించారు. వీరు అతి చిన్న వయసులోనే వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. తండ్రి పేరు వచ్చేసి శ్రీ ఐతా శంకరయ్య గారు, తల్లి పేరు శ్రీమతి వేణమ్మ. వీరి యొక్క వృత్తి బిజినెస్, టెక్స్టైల్స్, చిట్ ఫండ్స్ అండ్ రియల్ ఎస్టేట్స్. వివిధ సంస్థలలో వీరి సేవలు. డైరెక్టర్ ది యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ భువనగిరి. సామాజిక సంస్థలలో వీరు లయన్స్ క్లబ్ 1989లో లైనిజింగ్ మెంబర్గా జాయిన్ అయ్యి 1991-92లో కోశాధికారిగా, 92 నుంచి 94 వరకు ఉపాధ్యక్షులుగా ఉన్నారు. 94-95 లయన్స్
క్లబ్ ఆఫ్ 4th భువనగిరిగా ఉన్నారు. జోన్ చైర్మన్ జిల్లా 324C3గా 1995-96, డిస్ట్రిక్ట్ చైర్మన్గా 94 నుంచి 99, డిస్ట్రిక్ట్ 324C3గా ఉన్నారు. కార్యదర్శి 1994-95, డిస్ట్రిక్ట్ ఆర్యవైశ్య సంఘం నల్గొండగా ఉన్నారు. ఉపాధ్యక్షులుగా సికింద్రాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘంలో ఉన్నారు. శాశ్వత సభ్యులు రెడ్ క్రాస్ సొసైటీ, వంశీయ ఆర్ట్స్ ఇంటర్నేషనల్లో ఉన్నారు. ఆధ్యాత్మిక సంస్థలు ట్రస్టీ శబరిమల అయ్యప్ప స్వామి సేవా సంస్థల్లో ఉన్నారు. వ్యవస్థాపక అధ్యక్షులు యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వాసవి నిత్యాన్నదాన సత్రం అండ్ వృద్ధాశ్రమ ట్రస్ట్ లో ఉన్నారు. వ్యవస్థాపక చైర్మన్ గా అరహర పుత్ర అయ్యప్ప స్వామి టెంపుల్లో ఉన్నారు. మరి మన వాసవి సంస్థలో వారి యొక్క ప్రయాణం 1989 చార్టర్ జనరల్ సెక్రటరీగా వాసవి క్లబ్ భువనగిరిలో స్టార్ట్ అయ్యారు. 91-94 వరకు వైస్ ప్రెసిడెంట్ గా, 94-95లో ప్రెసిడెంట్ గా, 1993-96లో సంయుక్త కార్యదర్శిగా ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ వాసవి క్లబ్ లో ఉన్నారు. 1996-97లో డిప్యూటీ గవర్నర్ గా, 98-99 సంయుక్త కోశాధికారిగా, 99-2000లో గవర్నర్ గా, 2008-2009లో అంతర్జాతీయ అదనపు కోశాధికారిగా, 2010లో అంతర్జాతీయ సంయుక్త కార్యదర్శిగా, 2011లో అంతర్జాతీయ కోశాధికారిగా, 2013లో అంతర్జాతీయ అధ్యక్షులుగా వీరు పదవి చేపట్టడం జరిగింది. వీరు అంతర్జాతీయ అధ్యక్షులుగా వీరి కాలంలో సింగపూర్, మలేషియాలో కొత్త కప్పులను స్థాపించడం జరిగింది. తర్వాత 314 అంతర్జాతీయ అధ్యక్షుని సహృద్భావ పర్యటనలు పూర్తి చేయడం జరిగింది. వాసవి కుటుంబాలకు రక్ష అయిన వాసవి కుటుంబ సురక్ష పథకం BKSP వీరి పదవీ కాలంలో ప్రారంభించడం జరిగింది. వీరి పదవీ కాలంలో వీరు భారత రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా వైకల్యాలున్న వ్యక్తులకు సేవలు అందిస్తున్నా అని ఉత్తమ సంస్థగా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ కు వచ్చిన అవార్డును కూడా అందుకోవడం జరిగింది. వీరు 1975 ఫిబ్రవరి 28న వాసవి KCJF ఐతా సుదేష్ణంలో వివాహం చేసుకోవడం జరిగింది. వీరికి 2 కుమారులు ఐతా సతీష్ హరీష్, 1 కుమార్తె శ్రీమతి లక్ష్మీ ప్రసన్న. వీరికి 2 మనవళ్ళు, 4 మనవరాళ్ళు ఉన్నారు. మరియు వీరు తీసుకున్నటువంటి అవార్డ్స్ కూడా ఉన్నాయి. 1997-98 లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్లో డిస్ట్రిక్ట్ 324C3 బెస్ట్ లియో డిస్ట్రిక్ట్ చైర్మన్ అవార్డును కూడా తీసుకోవడం జరిగింది. ఇది వారి యొక్క సుగంధ పరిమళ పరిచయము. ఇప్పుడు వారి యొక్క మాటలను, ముత్యాల మూటలను మన ముందు ఉంచబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. జై వాసవి. వాసవి క్లబ్ వనస్థలిపురం, వాసవి క్లబ్ వనిత వనస్థలిపురం 14వ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు మనందరి ముందు వేదికను అలంకరించినటువంటి ఇమీడియట్ ఫాస్ట్ ప్రెసిడెంట్ నరసింహన్ గారు 15 నా ప్రెసిడెంట్ గారు ఎంత యాక్టివ్ ఉండని చెప్పి నేను 14 అని చెప్పాను. నేను కరెక్ట్గా యాక్టివ్ ఉన్నాను, 15 అని చెప్తున్నాను. 15వ కాటివారి ప్రమాణ స్వీకారోత్సవానికి ఇప్పుడే మనందరి సమక్షం లోపల అధ్యక్షత వహించినటువంటి నరసింహన్ గారు మరి శోభారాణి గారు వారి పదవి కాలంలో చేసినటువంటి కార్యక్రమాలను కూడా మీకు వివరించారు. అదే పరంపరలో ఇప్పుడు మరి మనందరి సమక్షం లోపల కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మన శ్యామ్ సుందర్ గారు, తర్వాత సత్యవాణి గారు, మరి వీరిద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ కావడం అనేది చాలా అరుదైనటువంటి క్లబ్లో ఇటువంటి సంఘటన జరుగుతుంది. మరి కొంతమంది మాత్రమే వైఫ్ ప్రెసిడెంట్గా ఉంటే మరి హస్బెండ్ సైలెంట్ ఉంటాడు, మరి హస్బెండ్ సైలెంట్ ఉంటే వైఫ్ యాక్ట్గా ఉంటారు. కానీ ఇక్కడ ఇద్దరు కూడా యాక్టివ్గా ఉండి మరి గత సంవత్సరం సెక్రటరీగా చేసినటువంటి శ్యామ్ సుందరు ఈ సంవత్సరం ప్రెసిడెంట్గా కావడం నిజంగా ఒక మంచి వాతావరణం. ఈనాడు ఈ కార్యక్రమానికి మరి నన్ను ముఖ్య అతిథిగా గవర్నర్గా ఉన్నటువంటి చంద్రమల్ గారు 2013లో నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన వనస్థలిపురం ప్రెసిడెంట్కు వారు ప్రెసిడెంట్గా చేశారు. గవర్నర్ గారు ఇన్వైట్ చేశారు. అన్న 12వ తారీఖు నాడు మా యొక్క 15వ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉందని చెప్పారు. అతనికి మాట ఇచ్చాను, నేను ఎప్పుడు వచ్చినా కూడా మీటింగ్ అంతా అయిపోయే వరకు మాత్రం ఉంటాను, తప్పకుండా నా అనువైతుంది. కానీ అనుకోకుండా ఒక చిన్న కమిట్మెంట్ ఉండే అది మా మైండ్లో మిస్ అయిపోయిందని చెప్పాను ఆయనకు. నీకైతే కమిట్మెంట్ ఇచ్చాను కానీ వస్తాను కంపల్సరీ 8:30-9 వరకే ఉండాలని చెప్పాను. అందుకనే
కొంచెం ఎజెండాలు మార్పు చేసుకొని మీ అందరి ముందు మాట్లాడే అవకాశం కలిగించారు నాకు. మరి అదేవిధంగా మరొక మన వనస్థలిపురం ఫౌండర్ సెక్రటరీగా వ్యవహరించి మరి ఈరోజు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్నే సోదరుడు వైస్ ప్రెసిడెంట్గా ఎదిగినటువంటి దూరయ్య గారు. వనస్థలిపురం అంటే అందరికీ యాదకి వచ్చేది దూరయ్య అంటేనే వనస్థలిపురం అన్నాక అంత పద్ధతిగా వారు ముందుకు వస్తున్నారు. మరి అదేవిధంగా భాస్కర్ అన్న గారు, సీనన్న గారు ఇక్కడ ఇంతమంది ఇలా కూర్చున్నామనంటే దానికి కారణం ఎవరని చెప్పారంటే వనస్థలిపురం అమ్మవారి టెంపుల్ అనగానే చింతా రవి గారు గుర్తొస్తారు మాకు ఆంధ్రప్రదేశ్లో. అంతా ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అప్పటి నుంచి కూడా మరి వారు ఇంకా ఇక్కడే అమ్మవారికి సేవ కాకుండా తెలంగాణ రాష్ట్ర మహాసభలో కూడా పొలిటికల్ లీడర్గా, పొలిటికల్ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. మరి మల్లికార్జున గారు వేదికను అలంకరించిన అందరు చాలామంది ఉన్నారు. ఇంకా వేదిక మీద ఉన్న కొంచెం విశాలంగా హృదయాలతో ముచ్చటిడుతున్నారు. అమ్మ ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఎవరు మాట్లాడకూడదు దయచేసి. అమ్మ ఎవరో నిలబడి అక్కడ మాట్లాడుతున్నారు ప్లీజ్. నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, ఏంటంటే నేను మైక్ ఒకసారి పట్టుకున్నట్టు ఇంకోరు మాట్లాడితే మైక్ బంద్ అయిపోతుంది నాకు. కాబట్టి మీరంతా నిశ్శబ్దాన్ని పాటించవలసిగా కోరుచు. ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరికన్నా కూడా ఎక్కువ కష్టపడే వాళ్ళంతా కూడా ముందున్న వాళ్ళు అన్నట్టు. ఎందుకంటే ఆ ముందున్న వాళ్ళు కష్టపడితే మీ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ గుర్తింపు వస్తున్నట్టు. కాబట్టి మీరంతా కూడా చాలా గొప్పవారు. వేదిక మీదకి అందరిని పిలుస్తున్నప్పుడు మీరందరూ చప్పట్లు కొడతారు, అవునా? మరి మీ గొప్పతనం మీరు చెప్పాలనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి? మీ చెయ్యి ఇలా పట్టుకోండి, మీ రైట్ హ్యాండ్ ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకొని శవాసన కొట్టుకోండి మీకు మీరు. ఎందుకంటే మీకు ఎప్పుడు చప్పట్లు కొట్టే అవకాశం రాదు. అంటే మీరంతా కూడా ఈ వేదిక మీకు వచ్చినప్పుడు చప్పట్లు కొట్టే అవకాశం వస్తుంది అన్నట్టు. కాబట్టి మీకు మీరే శబాష్ అన్నట్టు. ఎక్కడైనా ఏదైనా కార్యక్రమం ఒకటి సాధించామనంటే మరి 61లో ఎవరు చిన్న పాప మాట్లాడుతున్నారు ప్లీజ్. కొంచెం పాపను ఏమనుకోకపోతే అమ్మా ప్లీజ్ పాపను బయటకు తీసుకోమంటే బాధపడతారు. అంటే మమ్మల్ని మీటింగ్ రమ్మంటారు, బయటకు వెళ్ళిపోమంటారు. అట్లా వద్దు, కొంచెం కంట్రోల్ చేయమని చెప్పండి. ఎప్పుడో 1961లో మరి స్వతంత్ర సమరయోధుడైనటువంటి కేసీ గుప్తా గారి యొక్క ఆలోచన. ఆ రోజు అప్పట్లో 11 మందితో వాసవిలో పెట్టినప్పుడు అందరు వ్యంగ్యంగా మాట్లాడారు కేసీ గుప్తా గారికి ఏం పని లేదు, ఏదో ఆర్గనైజేషన్ పెడుతుంటాడని చెప్పారు. అప్పటి వరకు ఆయన ఈ వాసవి క్లబ్బే కాకుండా ఇంకో 10-15 ఆర్గనైజేషన్స్ కూడా ప్రారంభించారు ఆయన. కానీ ఈరోజు మరి అంచెలంచెలుగా 11 మందితో స్టార్ట్ చేసినటువంటి ఒక వాసవి క్లబ్ ఈరోజు ఏ స్థాయికి ఎదిగిందంటే మనం ఊహించలేనంత స్థాయికి ఎదిగిందన్నట్టు. అది ఎందుకంటే ముత్యాలలో ఆనిముత్యమే గొప్ప, వజ్రాల్లో కోహినూరే గొప్ప అన్నట్టుగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థల కన్నా కూడా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ గొప్ప 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 అని చెప్పని సగర్వంగా చెప్పుకునే స్థాయిలో మరి ఈరోజు 11 మందితో ఉన్నటువంటి సంస్థ గత సంవత్సరం వరకు 1,11,000 మంది సభ్యులతోని మనము సుమారు 2,000 క్లబ్లతోని మనం ఈ కార్యక్రమాన్ని మన వాసవి మూవ్మెంట్ ముందుకు తీసుకెళ్తున్నాం. నేను ఒక ప్రాంతంలో మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ చెప్పాను అన్నట్టు అన్ని సంవత్సరాల కన్నా కూడా వాసవి క్లబ్బే గొప్ప గొప్ప అని చెప్పాను. అంటే అందరు చప్పట్లు కొట్టారు. అక్కడ కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను ఫోన్ చేసి బయలుదేరాను. అక్కడ బయలుదేరిన తర్వాత అక్కడ ప్రెసిడెంట్ ఫోన్ చేశాడు నాకు, సార్ మీరు అక్కడ చాలా గొప్ప గొప్ప అని చెప్పారు, ఏంది మీ ఐతారం? అక్కడ ప్రెస్ వాళ్ళు పట్టుకున్నారట, ప్రెస్ వాళ్ళు పట్టుకొని అడిగారట, మీ ఐతారాములు గారికి మైక్ ఇస్తే ఆయన జాగిరి ఉన్నట్టు ఏదో వాసవి క్లబ్ ఆర్గనైజేషన్ మొత్తం భారతదేశంలో గొప్ప గొప్ప అని చెప్పి డైలాగ్ కొట్టిన అసలు ఏం సార్ మీకు గొప్ప అని అడిగారట. ప్రెసిడెంట్ ఏం చెప్తాడు? ఆయన అప్పుడే ప్రెసిడెంట్ శ్యామ్ చంద్ర అడిగితే ఏం చెప్తాడు వాసవి క్లబ్ గురించి చెప్పాలంటే? వనస్థలిపురం గురించి చెప్పాలి, దేశవ్యాప్తంగా చెప్పలేడు కదా. ఆయన నాకు ఫోన్ చేసి సార్ మీరు ఇలా మాట్లాడిపోయారు, అయితే జాగిరి ఉన్నట్టు ఏదో డబ్బా కొట్టుకొని పోయింది, అసలు ఏం సార్ గొప్ప అని అడిగాడు అంటూ సార్ ప్రెస్ వాళ్ళంటే చెప్పాను నేను. అప్పుడు భారతదేశంలో ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, ఎన్ని వర్గాలు ఉన్నప్పటికీ కూడా ఒకే కులానికి సంబంధించినటువంటి సభ్యులు మాత్రమే వైశ్యంగా ఉండి సమాజంలో అన్ని వర్గాలకు సేవ చేస్తున్నటువంటి ఏకైక సంస్థ భారతదేశంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్. కాబట్టి గొప్ప గొప్ప అని చెప్పాను. అప్పటి వరకు నేను ఈ విషయం జరిగి 2016 బహుశా 16-17 జరిగినప్పుడు అప్పటి వరకు మాకు స్టాటిస్టిక్స్ ప్రకారంగా సంవత్సరానికి 60 కోట్ల రూపాయలు సేవలు అందిస్తున్నాం వాసవి క్లబ్ ద్వారా. భారతదేశ వ్యాప్తంగా ఇంటర్నేషనల్ 27 క్లబ్లు ఉన్నాయి మనకు. కానీ మనకు 60 కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలు అందిస్తున్నాం ప్రతి సంవత్సరం. 60 కోట్ల రూపాయలు అని చెప్పిన ఏదో నోటికని చెప్పడం కాదు, ప్రతి సంవత్సరం ప్రతి క్లబ్ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలను కూడా CMR క్లబ్ మంత్రి రిపోర్ట్ అని చెప్పని పంపిస్తారు. వాళ్ళు పంపించిన దాంట్లో ఇప్పుడు మీ నరసింహ గారు చెప్పారు, ఈ కార్యక్రమం చేశాను, ఒక కార్యక్రమం విలువ ఎంత అని చెప్పేసి అన్ని క్లబ్ల వాళ్ళు పంపించినటువంటి ఒక డేటా ప్రకారంగా చూస్తే మరి 60 నుంచి 70 కోట్ల రూపాయలు సేవలు అందిస్తున్నాం.
అలా సేవలు అందిస్తున్నటువంటి ఇన్ని సేవలు అందించామనంటే మరి కేసీ గుప్తా గారు ఒకరు ప్రారంభించారు అప్పట్లో. అన్ని సేవలు ఇంతమంది చేయగలమని చెప్పారంటే కేసీ గుప్తా గారు చేశారా? ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ చేస్తుండా, మీ గవర్నర్ ఒక్కటి చేస్తుండా? చేయలేరు కదా. ఒక్కరే చేయగలుగుతారు. ఏదైనా కార్యక్రమం సాధించాలంటే ఒకరు చేయగలుగుతారా? చింతనవి గారు ఇలా మనకు టెంపుల్ కట్టాడంటే చింతనవి గారు ఒక్కరు కట్టారా? కాదు. దానికి అందరు సహకరిస్తారు. అందరు సహకరిస్తారంటే ఒక్కరు చేయలేని పని 10 మంది కలిస్తే, 100 మంది కలిస్తే, 1000 మంది కలిస్తే ఏ విధంగా ఉంటుందని ఒక మాటల ద్వారా కాకుండా మీ అందరికి ఒక ఎక్సర్సైజ్ ద్వారా దయచేసి సభా ప్రాంగణంలో ముందున్న వాళ్ళు, వేదిక మీద ఉన్న వాళ్ళు అందరూ కూడా మీ లెఫ్ట్ హ్యాండ్ ఇలా పట్టుకోండి. చేతుల్లో వాళ్ళందరూ పట్టుకోండి. లేని వాళ్ళు ఊరుకోండి దయచేసి. లేకుండా ఎట్లా పట్టుకోరు. చేతుల్లో వేదిక పైన ఉన్నవాళ్ళు కొంతమంది మాట్లాడుతుంటారు, మనకు పెద్ద మనుషులు ఆయన అనుకుంటున్నారు. అమ్మ అందరూ పట్టుకురా. ఓకే రైట్. లెఫ్ట్ హ్యాండ్ అని చెప్పాను. ఇదే చూడండి. లెఫ్ట్ హ్యాండ్ మీ అందరు లెఫ్ట్ హ్యాండ్ ఇలా పట్టుకొని, అక్కడ బాబు పట్టుకొని నన్ను ఏమన్నాను పట్టుకున్నాను. వెరీ గుడ్. మీ లెఫ్ట్ హ్యాండ్ ఇలా పట్టుకొని రైట్ హ్యాండ్ 1 వేలతో కొట్టండి, 2 వేలతో కొట్టండి, 3 వేలతో కొట్టండి, 4 వేలతో కొట్టండి, 2 చేతులు కొట్టండి. గట్టి కొడుతూనే ఉండండి, కొడుతూనే ఉండండి. అర్థమైందా? ఏమర్థమైంది? అంతే కదమ్మా. ఇంతమంది కలిసి 1 వేలతో కొట్టినప్పుడు శబ్దం తక్కువ వచ్చింది, 2 వేలతో కొట్టినప్పుడు శబ్దం పెరిగింది, 3, 4, 2 చేతులు కలిపినప్పుడు శబ్దం పెరిగింది. అంటే ఏ కార్యక్రమం చేయాలన్నా ఏది చేసినా కూడా నేను కాదు మనము అని ఎవరైతే నాయకుడు అనుకుంటారో వాళ్ళు మాత్రమే సమాజంలో చిరస్థాయిగా ఉండిపోతారు. నేను చేశాను అనుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఎక్కడ ఉన్నారో అక్కడే ఉన్నారు. చాలామంది దిగజారిపోయారు. మనము అన్నటువంటి వాళ్ళ నాయకులంతా కూడా ఎదిగారు జీవితంలో. కాబట్టి అందరు నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అది చేసిన. ఇప్పుడు మా విజయలక్ష్మి గారు చదివేటప్పుడు ఏం చెప్పారు? ఐతారాము గారు ప్రెసిడెంట్ అవార్డు తీసుకున్నాను చెప్పేశారు. నేను తీసుకోలే అవార్డు. అప్పటి వరకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఢిల్లీలో అంటే ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు, మెంటల్ రిటార్డేషన్ వాళ్ళకు అవార్డు ఇస్తామని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేస్తే మనం 180 పేజీల రిపోర్ట్ తయారు చేసి మనం పంపించాం. మనలాగా 280 ఆర్గనైజేషన్స్ అప్లై చేస్తే అప్పుడంతా కూడా 16 మంది ఐఏఎస్ ఆఫీసర్ ఢిల్లీలో కూర్చొని దాన్ని షార్ట్ లిస్ట్ చేసి అక్కడ డిసైడ్ చేసినటువంటి అవార్డు. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా క్రికెట్ ఆడుతున్నప్పుడు గెలిస్తే ఆ పాకిస్తాన్ టీం కానీ ఇండియా టీం కానీ గెలిస్తే ఆ టీం లీడర్ అందుకున్నట్టు మరి ఆ సంవత్సరం నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అప్లై చేసిన కాబట్టి ఆ టీం లీడర్ అప్పుడు అవార్డు అందుకునేటువంటి భాగ్యం నాకు కలిగింది. అప్పటి వరకు ఉన్నటువంటి వాసవ్యులందరూ కూడా క్రెడిట్ దక్కుతుందని చెప్పి సందర్భంగా చెప్తున్నాను. ఒక్కరు గొప్పతనం కాదు, ఇప్పుడు కూడా ఒక్కరు మనం ఏం చేయలేము మనం, అవునా కదా? ఆ విధంగా మరి ఈరోజు మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాం. మనం ప్రతి సంవత్సరము ఎన్నో సంవత్సరాల నుంచి కూడా 61 నుంచి 2013 వరకు వాసవి క్లబ్ సభ్యులు వాళ్ళ డబ్బులు వెచ్చించారు, వాళ్ళ సమయాన్ని వెచ్చించారు, వాళ్ళ వ్యాపారాన్ని ఖరాబ్ చేసుకున్నారు. కానీ ఒక వ్యక్తి చనిపోతే వాసవి క్లబ్ ఆదుకున్నటువంటి చరిత్ర లేదు 2013 వరకు. మరి నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక చిన్న మన మధ్యలో వచ్చినటువంటి ఆలోచన, అన్ని మనం చేస్తున్నాం కానీ ఆ మెంబర్ చనిపోతే ఆ కుటుంబాన్ని మనం ఏం సాయం చేస్తలేమని చెప్పనేసి అప్పుడు నేను ప్రెసిడెంట్గా ఉన్నాను, గంపనాశ్వరరావు ట్రెజరర్గా ఉండి వెంకట్రావు గారు మేమందరం కూర్చొని ఆలోచన చేసి అన్న VKSP అని వాసవి కుటుంబ సురక్ష పథకం స్టార్ట్ చేద్దామని చెప్పనేసి అంటే దాంట్లో మరి 5 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి ఇవ్వాలని చెప్పనేసి ఆ రోజు మేము నిర్ణయం తీసుకుంటే అది గతంలో మరి కరోనా కన్నా ముందు 2013లో స్టార్ట్ చేస్తే 2020 వరకు కూడా 128 మంది చనిపోయారు. 7 సంవత్సరాల చరిత్రలో 128 మంది మాత్రమే చనిపోయారు. కానీ దురదృష్టవశాత్తు కరోనాలో 485 మంది మన వయసు చనిపోయారు. 485 మంది చనిపోవడం వల్ల కట్టే వాళ్ళకి చాలా ఇబ్బంది అయింది. 5 లక్షల రూపాయలు అనుకుంటే 2000 సంవత్సరం 2020 సంవత్సరంకు 11 లక్షల రూపాయలు కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. 5 లక్షలను కూడా 11 లక్షలు కూడా ఇచ్చాము. ఇంతమంది చనిపోవడం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పనేసి ఒక స్లాబ్ సిస్టమ్ చేసి ఇప్పుడు ఎవరైనా చనిపోతే దానికి 6 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పనేసి లాస్ట్ ఇయర్ డిసైడ్ చేసుకున్నాము. వాసవి క్లబ్ మెంబర్గా ఉన్నటువంటి వాళ్ళు VKSPలో మెంబర్షిప్ తీసుకుంటే 3000 రూపాయలు కట్టాలి. ఒక 1000 రూపాయలు కార్పస్ ఫండ్ కింద ఉంటుంది, 2000 రూపాయలు డిపాజిట్ ఉంటుంది. దాంట్లో మీకు ఎవరైనా చనిపోయాలని మెసేజ్ వస్తే ఒక 100 రూపాయలు మీకు కట్ అవుతుంది అన్నట్టు. 100 రూపాయలు కట్ అవుతుందంటే ఈరోజు ఒక భోజనం, ఒక పూట, ఒక టిఫిన్ చేసినంత పైసలు కాదు. కానీ ఆ కుటుంబానికి 6 లక్షల రూపాయలు ఇవ్వగలుగుతున్నాం మనం. మరి ఆ పరంపరలో ఇప్పుడే మన ప్రెసిడెంట్ గారు VKSPలో సభ్యత్వం తీసుకున్నటువంటి వాళ్ళకు 1,60,000. ఎంతమంది? అచ్చా, ఇప్పుడు మీకు వచ్చింది క్లెయిమ్ అయిన
ఇప్పుడు డిమైజ్ అయినటువంటి కుటుంబానికి 1,06,000 రూపాయలు ఒక చెక్ కూడా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి రావడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులకి సభ కార్యక్రమంలో భాగంగా మనం అందజేస్తాం. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మనం ఎన్ని దానాలను ఎన్ని ధర్మాలను వేస్తుంటాం, కానీ మన కుటుంబం గురించి మనం ఆలోచించినటువంటి నిస్వార్థమైనటువంటి వయసులంతా కూడా ఎంతోమంది సేవలు అందిస్తున్నారు. మరి అలా సేవలు అందించే భాగంలో మీ కుటుంబానికి కూడా రక్షణ ఉండే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాసవి క్లబ్లో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మరి వాళ్ళందరూ కూడా వీకేసీలో సభ్యత్వం తీసుకోవాలని, మరి గత సంవత్సరం వరకు మనకు 15 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ ఉంది. కేసీఎఫ్ అనేటువంటి కార్పస్ ఫండ్ కేసీ గుప్తా గారు ఫెలోషిప్ డిపాజిట్స్ అని చెప్పిన 2,500 రూపాయలు మనము 2005లో స్టార్ట్ చేసాం. కేసీఎఫ్ అనేటువంటి ఒక కార్పస్ ఫండ్ 2005 సంవత్సరంలో స్టార్ట్ చేసినప్పుడు 2,500 పెట్టాం. అదే ఇలా లైన్స్ ఎవరైనా మెంబర్స్ ఉన్నట్టయితే $1000 కడితే వాళ్ళకు ఎంజేఎఫ్ అని చెప్పనిస్తారు, మెన్విల్ జోన్ ఫెలో అని చెప్పనేసి ఫెలోషిప్ అని చెప్పని $1000 కడితే 75,000 రూపాయలు కట్టినటువంటి వాళ్ళకు ఈరోజు ఎంజేఎఫ్ పరిస్తారు. కానీ మన వాసవి మూమెంట్లో మాత్రం 2,500 2005లో స్టార్ట్ చేసినప్పుడు మనం అదే విధంగా ఉంది. ఈరోజు కూడా 2,500 కట్టినటువంటి వాళ్ళకు మనం కూడా కేసీఎఫ్ పరిస్తున్నాం. దాంట్లో చాలా కేటగిరీస్ ఉన్నాయి. మరి గత సంవత్సరం వరకు మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా ఇంత ఫండ్స్ కనుక మనము లూజ్గా ఉన్నట్టయితే బ్యాంకులో ఉంటే ఇబ్బంది అవుతానంటే గత సంవత్సరం వరకు అన్ని పర్మనెంట్ ప్రాజెక్ట్ కొనాలని చెప్పేసి ఒక తీర్మానం తీసుకున్నాము. మన అదే పరంపరలో విజయవాడలో ఒక సొంత బిల్డింగ్ ఉన్నాము, తిరుపతిలో ఒక సొంత బిల్డింగ్ ఉన్నాము, మరి కోయంబత్తూరులో ఒక సొంత బిల్డింగ్ ఉన్నాము. ఇక్కడ సికింద్రాబాద్లో కూడా మనకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్కు సొంత భవనం ఉండాలని చెప్పేసి ఒక 4,400 గజాలతోని 5,000 స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి ఒక రంగరంగ వైభవంగా మనం కార్పొరేట్ ఆఫీస్ కూడా తయారు చేసుకోబోతున్నాం. అది చేయడం వల్ల కార్పస్ ఫండ్ అంతా కూడా మనకు దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ను మనం అంతా కూడా సరస్వతి పథకానికి ఇస్తామని చెప్పాము. కాబట్టి ఆ ఫండ్స్ అంతా కూడా ఇప్పుడు మనం పర్మనెంట్ ప్రాజెక్ట్స్ కొన్నాము. కాబట్టి పర్మనెంట్ ప్రాజెక్ట్స్ మీద కూడా ఇంట్రెస్ట్ వచ్చే విధంగా మనము అంటే రెంట్స్ వచ్చే విధంగా కూడా కొంటున్నాం. మనం కోయంబత్తూరులో కొన్నటువంటి 2,50,00,000 రూపాయలు మనకు రెంట్ వస్తుంది అక్కడ. ఇప్పుడు తిరుపతిలో రేపు 15వ తారీఖు నుంచి మన వాళ్ళు ఎవరైనా వెళ్ళినట్టయితే అక్కడ ఒక 21 రూమ్స్ ఉన్నాయి. మనకు అక్కడ ఏసీ రూమ్స్ అన్ని కూడా మన వాళ్ళు ఎవరైనా వెళ్ళినట్టయితే ఇరుకుల రామకృష్ణ గారు ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఆయన నెంబర్ అందరూ కూడా రాసుకోండి 955. తిరుపతికి ఎవరైనా వెళితే కింద శ్రీవారి సన్నిధికి ఆపోజిట్లో కొంచెం వాకబుల్ డిస్టెన్స్లో ఒక బిల్డింగ్ ఉన్న మన 21 రూమ్స్ ఉన్నాయి. దాంట్లో ఇరుకుల రామకృష్ణ ఇన్ఛార్జ్ దానికి 9553 777 888. మీరు వారిని సంప్రదించినట్టయితే ఇప్పుడు రూమ్ కావాలన్నా కూడా మన సొంత భవనంలో మనము ఎక్కడో వెళ్ళి మనం డబ్బు కడుతున్నాం. అక్కడ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంటే మనకి ఇక్కడ మన సంస్థకు మనకు ఉన్నటువంటి దాన్ని మీరు అందరూ కూడా యూజ్ చేసుకోవాలని ఆ పర్మనెంట్ ప్రాజెక్ట్స్గా. మరి అదే కాకుండా అయోధ్యలో కూడా బిల్డింగ్ తీసుకొని మనం అయోధ్యలో కూడా బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాం. మనం అయోధ్యలో ఏర్పాటు చేసినట్టయితే అమ్మా 9553 777 888. ఇరుకుల రామకృష్ణ కరెక్ట్. సో అదేవిధంగా ఇప్పుడు వాళ్ళ తిరుపతికి అంటే కొన్ని రాష్ట్రాల వాళ్ళే వస్తారు. రేపు ఫ్యూచర్లో అయోధ్యలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ సంవత్సరంలో తప్పకుండా అయోధ్యలో కూడా ఒక పర్మనెంట్ ప్రాజెక్టు బిల్డింగ్ కొని అక్కడ కూడా మన వాళ్ళకి వసతులు ఏర్పాటు చేయాలని చెప్పనేసి అని మనమంతా కూడా ముందుకెళ్తున్నాం. అయోధ్యలో కూడా మనకు సొంత భవనం నిర్మించుకోవాలని చెప్పనేసి. మరి ఇవన్నీ చేయాలంటే మీరందరూ కూడా మీ కేసీఎఫ్ ఫండ్స్ను మనం ఇంకా మోటివేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి అధికారులు ఎంతమంది కేసీఎఫ్ మీద చేయలేవటండి? కేసీఎఫ్ లేని వాళ్ళు రవి నీకుందా కేసీఎఫ్? లేని వాళ్ళు వేదిక మీద ఉన్న వాళ్ళు కేసీఎఫ్ లేనట్టయితే లేదు. ఇక్కడ సభా ప్రాంగణంలో కేసీఎఫ్ లేనటువంటి వాళ్ళంతా కూడా మీరు కేసీఎఫ్ కార్పస్ ఫండ్ తీసుకున్నట్టయితే మనం అతి త్వరలో కొనబోయేటువంటి అంటే డొనేషన్ కాదు, అది మీకు ఒక అవార్డు అన్నట్టు. కేసీఎఫ్ అనేది ఒక అవార్డు అన్నట్టు. అయోధ్యలో కొనేటువంటి దానికి మన దూరేటువంటి వాళ్ళు చింతనవాసటువంటి వాళ్ళు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు దాతలు. ఎందుకంటే ఒక గజం 50,000 రూపాయలు అని చెప్పారంటే 1000 గజాలు కొనాలని ఇప్పటివరకు 850 కమిట్మెంట్స్ వచ్చాయి. మనకు 850 గజాలు కొనడానికి 50,000 రూపాయలకి కమిట్మెంట్స్ వచ్చాయి. ఆ 150 గజాలకు కూడా మన కమిట్మెంట్స్ వస్తాయి. నో ప్రాబ్లం, ఫండ్స్ బాధలేదు. ఇప్పుడు మరి ఇక్కడ సెకండ్ తిరుపతిగా వెలుగుతున్నటువంటి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం సన్నిధానంలో కూడా నేను ఫౌండర్ ప్రెసిడెంట్గా ఒక చిన్న ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు ఒక 100 రూములు కట్టాలని చెప్పేసి అనుకుంటే ఇవాళ 20 కోట్ల రూపాయలతో చేస్తుంటే మేము ఆల్రెడీ 80% కంప్లీట్ అవుతుంది. మన ఒక దాత వచ్చాడు, మన ఒక దాత వాలంటీర్గా వచ్చాడు నా దగ్గరికి. ఎందుకు చెప్తున్నానంటే సందర్భం కాదు, కానీ
దాతలు ఏ విధంగా ఉందో సౌకర్యం ఏ విధంగా ఉందో వైశ్యులని చెప్పడానికి మీకు చెప్తున్నానంటూ వాలంటీర్ ఒక దాత వచ్చాడు నా దగ్గరికి. సార్ వచ్చిన ఇక్కడ సేవ చేస్తాను, నాకు పర్మనెంట్ ఒక రూమ్ ఇవ్వాలని చెప్పాడు కదా. అట్లా పర్మనెంట్గా రూమ్ ఇచ్చేటువంటి సాంప్రదాయం మా దగ్గర లేదు సార్. 3 లక్షలు ఇచ్చినటువంటి రూమ్ దాతలు కూడా 30 రోజులు ఇస్తాం, పర్మనెంట్గా రూమ్ ఇచ్చే అవకాశం లేదంటే, లేదు సార్ నేను నాకు రూమ్ ఇచ్చినట్టయితే నేను వచ్చి నేను మా మిస్సెస్ ఇక్కడే ఉంటాము, మేము సేవ చేస్తామని చెప్పాడు అతను. మీరు సేవ చేయడానికి రాండి మీరు కావాలంటే, కానీ మేము రూమ్ మాత్రం పర్మనెంట్ ఇవ్వమని చెప్పాము. మీరు ఎంత కావాలని డబ్బు చెప్పండి, నేను అంత డబ్బు ఇస్తాను అన్నాడు. మేము షాక్ అయిపోయాం. ఎంత కావాలంటే ఎంత అన్నాడు. ఇంత అడుగుతాం మనం, 3 లక్షల రూమ్కి ఎంత అడుగుతాం మనం, 10 లక్షలు అడుగుతాం. వాలంటీర్గా ఆయన ముందుకు వచ్చి, సార్ నేను 50 లక్షల రూపాయలు మీకు డొనేషన్ ఇస్తాను, నాకు పర్మనెంట్గా రూమ్ వేయండి, నా స్టేషన్ అందుకు నేను కాంట్రిబ్యూట్ చేస్తానని చెప్పేసి అని నిన్న సాయంత్రం ఆయన డబ్బు ఇవ్వడం కాకుండా ఆయన కండిషన్ ఏంటంటే, మీరు ఫ్యామిలీతో వచ్చి నా దగ్గర భోజనం చేసి నీకు 5 లక్షల రూపాయలు చెక్ ఇస్తా అని చెప్పి నిన్న సాయంత్రం మాకు 5 లక్షల రూపాయలు చెక్ ఇచ్చాడు. మంత్లీ 5 lakhs రూపీస్ లెక్క ఒక 50 లక్షల రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చారంటే ఎంతమంది సౌకర్యం చూడండి మీరు. మరి 20 కోట్ల ప్రాజెక్ట్ టేకప్ చేశాం. చింతరావు గారి ప్రాజెక్ట్ చేసినాడు. బహుశా అనుకుంటా 1 లక్ష రూపాయలు కూడా లేవనుకుంటారు. 1,50,000 ఉన్నది. 1,50,000 ఉన్నది. వాళ్ళు కనీసం ఒక 5 కోట్ల రూపాయలు విలువ చేసేది జాగాక. మరి తయారైందంటే ఎట్లయింది అలా, అవునా కదా? రాత్రి పలికిస్తే అది రాగాలు పలుకుతుంది, మనసును మలిస్తే అది భావాలు పలుకుతుంది, వేదాన్ని ఘోషిస్తే అది నాదమై నిలుస్తుంది, సమాజంలో ప్రతి వయస్సుని కదిలిస్తే సేవా తత్వమే కనిపిస్తుందని చెప్పేసి అలాంటి సేవా తత్వం కలిగినట్టు వాళ్ళంతా ఈరోజు ఏ కార్యక్రమం చేసినా కూడా నేను సగర్వంగా చెప్తున్నాను, నేను కమెంట్గా చెప్తున్నాను, అంటే నాకు కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఏంటంటే దాతలు చాలా మంది ఉన్నారు కదా, ఏ కార్యక్రమం చేసిన దాతలు ఉన్నారు, దూతలు లేరు. నిజమైనటువంటి దూతలు డిసిప్లిన్గా కమిట్మెంట్గా అంటే ఫ్రాడ్ చేయకుండా ఉండేటువంటి దాతలు అని ఒక కార్యక్రమం చేస్తే 20 కోట్లు కాదు 200 కోట్లు కూడా ఇచ్చేందుకు మన వయసులో కూడా ముందుకున్నారని చెప్పి సందర్భంగా చెప్తున్నాను మీకు. నిజంగా అంతమంది దాతలు ఉన్నారు. అలా ఎంతోమంది రాజకీయ నాయకులు ఎక్కడ వెళ్ళా కూడా చెప్తుంటారు వయసులకే దానంలో ఉంటుందని చెప్తారు, కానీ వయసులో రాజకీయం ఇక్కడ మనకు అవకాశం లేదు. నిజంగా చెప్పాలంటే ఈ టీఆర్ఎస్లో మాత్రమే కొంతమంది మన వాళ్ళకి చాలా ఈ సంవత్సరం అవకాశం ఇచ్చారు. గతంలో ఎప్పుడు కూడా ఎవరికి అవకాశాలు రాలేదు మన వయసులకు. నేను ఎందుకు చెప్తున్నానంటే మరి అంత కార్యక్రమం చేసేటువంటి ఒక త్యాగం ఉందంటే మన వయసులో మాత్రమే ఉంటుంది అన్నట్టు. మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, మరి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, అన్ని మగవాళ్ళే చేస్తున్నారు. మగవాళ్ళు ఒక పురుషుడు విజయం వెనుక ఎవరున్నారంటే ఏం చెప్తారమ్మా? అమ్మా స్త్రీ ఉంది. మీరు అంతా ఒప్పుకుంటారా? అది కూడా ఎంత మంచి చదువు మామూలంతా. ఒక పురుషుని విజయం వెనుక ఎవరున్నారంటే స్త్రీ ఉందంటే మామూలంతా ఒప్పుకుంటారట. అంటే అది నగ్న సత్యం. ఎందుకనంటే ఒక పురుషుడు ఒక విజయం సాధించాడంటే దాని వెనకాల ఒక స్త్రీ వస్తుందంటారు. ఒక స్త్రీని ఏమని సంబోధిస్తారు? 2 శక్తుల్లో సంబోధిస్తారు. తెలిసిన వాళ్ళు చెప్పొద్దు, మా విజయలక్ష్మి తెలుసు కాబట్టి వద్దంటున్నాను. శక్తిని అంటే సమాజంలో స్త్రీని ఒక 2 శక్తులుగా పిలుస్తారు. ఏ శక్తి చెప్పండి అమ్మా? ఆదిశక్తి, పరాశక్తి. అమ్మ కొన్ని 100 మీటింగ్లలో వెళ్ళాను, 100 కాదు 1000 మీటింగ్లు వెళ్ళాను. ఎవరు అడిగినా కూడా ఒకటి చెప్పి ఒకటి చెప్పకపోవడం, లేకుంటే ఇంకోటి మర్చిపోవడం, అసలు ఏం చెప్పడం సందర్భాలు ఉన్నాయి. కానీ ఫస్ట్ టైం వనిత లోపల ఆదిశక్తి పరాశక్తి అని చెప్పినటువంటి ఘనత వనస్థలిపురానికి దక్కిందని చెప్తున్నాను. ఇంత యాక్టివ్గా ఇక్కడ వనితలు అని చెప్పేసి అమ్మ 2 శక్తుల గురించి తెలుసు మీకు. 3వ శక్తి ఉంది తెలుసా మీకు? 3వ శక్తి ఉంది తెలియదు మీకు. స్త్రీలో 2 శక్తుల్లో కూడా 3వ శక్తి ఉంది. నేనే చెప్తాను, ఎందుకంటే సమయం అయిపోతుంది, మా వాళ్ళంతా అక్కడ వెయిటింగ్ ఉన్నారు. ఆ 3వ శక్తి ఏంటంటే ఒక చిన్న పల్లెటూరులో కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నటువంటి ఒక కుటుంబం ఉంటుంది. మామూలుగా మన కష్టం వస్తే ఏం చేస్తాం? దేవుని ప్రార్థిస్తాం, అవునా కదా? మనకి ఏదైనా ఇబ్బంది వస్తే మనం ఏం చేస్తాం? దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా నాయన మా కష్టాలను బయటపడితే నీకు 100, 500, లక్షలు, 10 కోట్లు ఏదో వేసామని అంట మనం. మరి కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నటువంటి కుటుంబంలో భార్య భర్తలు, ఒక తల్లి, ఆ తల్లికి కంటి చూపు ఉండదు అన్నట్టు. సో అయితే ఆ భగవంతుని ప్రార్థిస్తాడు. ఘోరమైన తపస్సు చేస్తే ఆ భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. ఈ తల్లికి తెచ్చినట్టు జవాబు ఎట్టి తనకాయ చెప్తున్నారు. చెప్పకు, నువ్వేం చెప్పకు, నేనే చెప్తాను. కొంతమంది తెలిసి జవాబు అంటే నా స్పీచ్లో అందరూ తెలుసు. అదే అందుకే అంటారు తెలిసిన చెప్పొద్దు అని చెప్పి. పేపర్ లీక్ చేస్తే మజా రాదు, పేపర్ రాస్తేనే పాస్ అయితే దాని థ్రిల్లింగ్ ఉంటుంది అన్నట్టు. సో అట్లా మరి ఆ కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నటువంటి ఆ కుటుంబం యజమాని ఘోర తపస్సు చేస్తాడు. తపస్సు భగవంతుడు మెచ్చి చెప్తాడు, నాన్న మీ ఇంట్లో 3 కష్టాలు ఉన్నాయి. 1 ఐశ్వర్యం లేదు, 2 సంతానం లేదు, 3 మీ అమ్మ కంటి చూపు లేదు, ఏదైనా ఒకటే కోరుకోమని అంటాడు భగవంతుడు. అప్పుడు అబ్బాయి ఏం చేస్తాడు? అమ్మ నీ కంటి చూపు కావాలని కోరుకోమని అంటాడు. తల్లి అంటే స్త్రీ యొక్క గుణం ఎలా ఉందంటే త్యాగగుణం కాబట్టి నాకు ఎందుకు బిడ్డ 5 సంవత్సరాలు చూడ నీ ప్రపంచాన్ని చూసి నేను ఏం చేస్తా కాబట్టి నీకు ఐశ్వర్యం రావాలని కోరుకోమని అంటాడు తల్లి.
అప్పుడు అబ్బాయి చెప్తాడమ్మా వద్దమ్మా నాకు వయసు నేను మళ్ళీ కోరుకుంటా భగవంతుడు నాకు మళ్ళీ ప్రత్యక్షమైతే నేను కోరుకుంటానంటే కోడలు చెప్తాను నీ సంతానం కావాలి కోరుకోమని. అంటే కోడలు కూడా అదే వద్దంటది అన్నట్టు. అత్తమ్మ నువ్వే కోరుకోనంటే స్వార్థపరమైన అత్తమ్మ అయితే ఏం కోరుకుంటుంది, నాకు కంటి చూపు రావాలని కోరుకుంటుంది. కానీ ఆ తల్లి అలా కోరుకోలేకపోయారు. ఆ రోజు ఏమని కోరుకుంది, భగవంత మా ఇంట్లో మనవడు కానీ మనవరాలు కానీ పుడితే బంగారు ఉయ్యాలలో ఊపుతుంటే చూపే భాగ్యం కలిగించి భగవంత అని కోరుకుంటుంది అన్నట్టు. అందరికి అర్థమైంది. అంటే ఈ సందర్భంగా మీకు ఏ శక్తి ఉన్నట్టు, ఆదిశక్తి పరాశక్తి ఉంది, జ్ఞానశక్తి కాదు, మేధాశక్తి. ఈ సందర్భంగా ఇవి అందరికీ ఆడవారికి మూడో శక్తి ఏంటంటే మేధాశక్తి. అంటే మామూలు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు. ఎందుకు ఒప్పుకుంటారు అంటే స్త్రీలను ఎందుకు గౌరవిస్తారు, ఎందుకు ఒప్పుకుంటారు అంటే ఎత్ర నార్యస్తు పూజతే రమంతే తత్ర దేవతం అంటారు. ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడుతుంటారో అక్కడ సాక్షాత్తు భగవంతుడే నాట్యం చేస్తాడట. అలాంటి స్త్రీమూర్తులను తప్పకుండా ఒప్పుకోవాలి. పురుషుడు ఎంత పెద్ద గొప్పవాడైనా ఎంత మీసాలు ఉన్నవాడైనా ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలంటే సమస్య వచ్చినప్పుడు పురుషుడు ఫజిలింగ్ అవుతుంటాడు అన్నట్టు, టెన్షన్లో ఉంటాడు అన్నట్టు. ఆ సమయంలో స్త్రీ అంటే తల్లి ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, చెల్లె ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు అన్నట్టు. ఆ సమయంలో ఆ తల్లి కానీ చెల్లె కానీ భార్య కానీ ఎవరితోనైనా సంప్రదించినప్పుడు వాళ్ళు కూల్ మైండ్ ఉండి ఆ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి చిన్న సలహా ఇస్తే ఆ సలహాతో పురుషుడు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సమయస్ఫూర్తిగా మేధాశక్తి ఉన్నటువంటి స్త్రీలు ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా మూడో శక్తి మేధాశక్తి ఉందని చెప్పానండి. అవునా కదా? మూడో శక్తి స్త్రీలకు ఉందా లేదా? ఉన్నదా? ఉంటే మరి చెప్పండి. ఒక వనితా మీటింగ్కి వెళ్ళినప్పుడు చెప్పాను, అమ్మ రెండు శక్తుల గురించి ఏంటంటే ఆదిశక్తి పరాశక్తి అని, మూడో శక్తి మేధాశక్తి అని చెప్పి మూడో శక్తి అడిగితే చెప్పలే ఎవరు స్త్రీలు. మూడో శక్తి గురించి చెప్పిన తర్వాత ఒక స్త్రీ లేచింది అలా మీటింగ్లో లేచి, సార్ నాలుగో శక్తి కూడా మాకే ఉంది సార్ అన్నది. అమ్మ రెండో శక్తి గురించి అడిగినప్పుడు చెప్పలేదు నువ్వు, మరి మూడో శక్తి చెప్పలేదు, ఇప్పుడు నాలుగో శక్తి ఏడికాలు వచ్చిందంటే అప్పుడు ఆ తల్లి చెప్తున్నాడు, సార్ మీరు కనే శక్తి మాకే ఉంది, కొనే శక్తి మాకే ఉంది అని చెప్పింది ఆ తల్లి. అలాంటి స్త్రీమూర్తులు మరి తలుచుకుంటే మరి ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి అమ్మ పేరుంది సత్యవాణి. ఆ వాణినే సత్యం ఉండదు అన్నట్టు, ఆ పలుకులోనే సత్యం ఉండదు. సత్యవాణి గారు మరొక లేడీ అధ్యక్షురాలుగా కావడం, లేడీ అధ్యక్షురాలుగా కాకుండా లేడీ మన డిస్ట్రిక్ట్ ట్రెజరర్గా ఒక విజయలక్ష్మి, ఒక గవర్నర్గా ఈ సంవత్సరం 5 లేడీస్ ఉన్నారు. మరి వచ్చే సంవత్సరం ఒక లేడీని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, ఒక లేడీని ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ స్థాయిలో కూర్చోబెడుతున్నాం అంటే వాసవి క్లబ్ సౌహృదయం ఎత్తుందో మీరు ఆలోచించండి. ఒక స్త్రీని ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా డిసైడ్ చేసాం ఆల్రెడీ. అంటే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాం మేము. పార్లమెంట్ బహుశా ఎన్నో సంవత్సరాల నుంచి 30% లేడీస్కి ఇవ్వండి అవకాశం ఇస్తారు, కానీ మన వాసవి క్లబ్లో 50% అవో మన లేడీస్కే ఇచ్చాము. మన లేడీస్ క్లబ్స్ ఎక్కడైతే ఉన్నాయో యాక్టివ్ ఉన్నారు అంటే లేడీస్ వాసవి క్లబ్ కన్నా కూడా లేడీస్ క్లబ్బే బాగా యాక్టివ్గా పనిచేస్తున్నారని చెప్తున్నాను. అంటే మన వాళ్ళ కోపం వస్తుండొచ్చు కాదు, వాస్తవంగా కొన్ని ఏంటంటే వాళ్ళ ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి యాక్టివిటీస్ బాగా చేస్తున్నారు. మరి అదే సేవా పరంపరలో మన వాసవి క్లబ్ వనస్థలిపురం వాళ్ళు ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్, ఒక 10 లక్షల రూపాయలు విలువ చేసినటువంటి ఒక వాటర్ ట్యాంక్ నిర్మించి కొన్ని వేల మందికి ఒక చక్కటి నీరును అందించేటువంటి కార్యక్రమాన్ని చేశారని చెప్పేసి మన దూరే గారు చెప్పారు. మల్లికార్జున గారు దానికి సహకరించారు. మల్లికార్జున అంటే సాక్షాత్తు మన శ్రీశైల మల్లికార్జునుడు. ఆయన శివునాకి లేనైనా శివనైనా కదలదన్నట్టు. మరి మల్లికార్జున గారు ఇక్కడ ఏ ప్రాంతంలో ఎక్కడ ఏదైనా కూడా మరి నేను చెప్పాను ఇప్పుడు సహృదయం అని అంటే దాతృత్వ గుణము. మరి మల్లికార్జున గారు వారు ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా సహకరిస్తారు. మేము చేస్తున్నటువంటి కార్యక్రమం కూడా వారి సహకారంలో మాకు 103 ట్రస్ట్ మెంబర్ కూడా వారు ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఇంకా కార్యక్రమాల గురించి చాలా చెప్పాల్సినటువంటి అవకాశం ఉన్నప్పుడు కూడా మరి గవర్నర్ గారు మన చంద్రమౌళి గారు గవర్నర్గా అయ్యి 2 మాసాల 3 మాసాల లోపలనే 46 క్లబ్ల యొక్క ఫీజులు కలెక్ట్ చేయడము, 46 క్లబ్ల 1006 1010 తీసుకురావడము, మన డిఓ కాంట్రిబ్యూషన్ 100%, మీ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాంట్రిబ్యూషన్ కూడా 100% కట్టినటువంటి ఘనత మన చంద్రబాబు గారి, వారి టీము శ్రీనివాస్ గారు, విజయలక్ష్మి గారు, మరి వారి కమిటీ అంతా కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు. వీరి కార్యక్రమాలన్నీ కూడా శ్రీనివాస్ మరి మీ 102 జిల్లా అనగానే మొట్టమొదటిసారిగా గుర్తొచ్చేది నాకు మీ యొక్క ఈ ప్రాంతంలో గత ఎన్నో సంవత్సరాల నుంచి, అంటే ఈ ప్రాంతంలో చాలా క్లబ్లు అప్పుడు ఎక్స్టెన్షన్ అయ్యాయి. ఇప్పటి వరకు బహుశా నేను 5వ సారి అనుకుంటా మీ క్లబ్కు రావడం.
5వ సారి నేను వచ్చాను. మరి మీ యొక్క ప్రాంత అభిమానిగా నా మీద చూపించేటువంటి అభిమానానికి మీ అందరికీ జవాబు తెలియజేస్తూ, మీ యొక్క కొత్త టీము వీళ్ళందరూ కూడా మరి మన శ్యామ్ సుందర్ గారు, సత్యవతి గారు టీము వారి నాయకత్వంలో ఇంకా సుమారు 8 మాసాలు మిగిలింది కాబట్టి ఆ 8 మాసాల లోపల వీళ్ళు చేపట్టబోయే కార్యక్రమాలన్నీ కూడా గవర్నర్ గారు వీరి టీము మరి మీ గవర్నర్ గారు చేపట్టబోయే కార్యక్రమాలన్నీ కూడా దినదినం అభివృద్ధి చెందకూడదని ఆ వాసవి మాత్రం కోరుకుంటున్నాను. నేను వినరు అదే మన దగ్గర మేము ట్రైనింగ్లో చెప్తుంటాం అన్నట్టు, ఒక విషయం చెప్తుంటాం అన్నట్టు. మీ అందరూ ఒక వేలు ఇలా పట్టుకోండి, మీ అందరి ఏలు ఇలా పట్టుకొని మీ యొక్క వేలును ఇక్కడ ఎక్కడ తీసుకురండి, చిన్న అంటే ఇక్కడ తీసుకురండి. నేను ఏ విధంగా నేను తీసుకొస్తుంటానో మీరు ఆ విధంగా తీసుకురండి. ఇలా తీసుకురండి. తీసుకొచ్చారా? నేనేం చెప్పాను, మీ యొక్క వేలు ఇక్కడ చిన్న మీద తీసుకురండి చెప్పాను. మీరేం చూపిస్తారని ఇక్కడ ముక్కు మీద తీసుకొస్తే మీరు అందరూ ముక్కు మీద తీసుకొస్తున్నారు. చెప్పేసరికి వినరన్నట్టు. నేను చెప్పాను మీ యొక్క వేలును ఇక్కడ చిన్నది తీసుకురా అని చెప్పాను. కానీ నేనేం చేశాను, ఇక్కడ నా వేలిన డైరెక్ట్గా ముక్కు మీద తీసుకొచ్చాను. అందరు ముక్కు మీద పెట్టుకునేది. కాబట్టి చెప్పేది సరిగ్గా వినండి. నేనేమన్నాను, మీరు చేపట్టబోయే కార్యక్రమాలన్నీ కూడా దినదిన అభివృద్ధి చెందకూడదంటే సపోర్ట్ కొడుతున్నారు మీరు. కానీ మీరు అంత స్వార్థపరుడు కాబట్టి, నేను నిస్వార్థపరుడు కాబట్టి వీరి యొక్క టీము 8 మాసాల యొక్క టీం అంతా కూడా వీరు చేపట్టబోయే కార్యక్రమాలన్నీ కూడా దినదిన అభివృద్ధి చెందకుండా క్షణక్షణం అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆ వాసవి మాత్రం కోరుకుంటున్నాను. ఇప్పుడు కొట్టండి, ఎంత కొట్టండి. సో ఆ విధంగా మరి 102 జిల్లా తరఫు నుంచి చేపట్టబోయే కార్యక్రమాలు కానివ్వండి, వనస్థలిపురం వనితా కార్యక్రమాలన్నీ కూడా క్షణక్షణం అభివృద్ధి చెందాలని చెప్పేసి మరి ఈరోజు ఒక చక్కటి వాతావరణంలో ఇంతమంది సమక్షంలో మీ అందరికి కలిసేటువంటి భాగ్యం నాకు కలిగినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, చివరిగా సేవ చేయ కదలి రండి సై సేవలోనే ఉంది బాయ్ హాయ్ హాయ్, ఆత్మీయ బంధువులారా జై జై, వాసవి మిత్రులారా బాయ్ బాయ్ అని చెప్పి సెలవు తీసుకుంటున్నాను. జై వాసవి. ఇంకా చాలా విషయాలు చెప్పవలసిన సందర్భం ఉన్నప్పటికీ ఒక కమిట్మెంట్ ఉంది కాబట్టి నేను తొందరగా రిలీజ్ అయిపోతున్నాను. లేకపోతే మినిమం ఒక 1 అవర్ మీ అందరినీ ఇబ్బంది పెట్టేవాడిని, ఒక 1 అవర్ ఇబ్బంది పెట్టేవాడిని. థ్యాంక్ యూ. అమ్మగౌరవం అని చెప్పేసానంటే మరి మన ప్రాంతంలో తెలంగాణలోనే కాదు, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఎక్కడైనా కూడా బస్ స్టేషన్లో కూర్చున్నటువంటి వాళ్లకు మదర్ ఫీడింగ్ సెంటర్స్, మదర్ ఫీడింగ్ ఇవ్వాలని చెప్పేసి అంటే ఎక్కడ ప్రవేశం లేదన్నట్టు. రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ మదర్ ఫీడింగ్స్ ఇవ్వాలని చెప్పేసి అంటే అక్కడ ప్రైవసీ లేనటువంటి ప్రాంతాల్లో అందరూ కూడా మరి గత 2 సంవత్సరాల నుంచి కార్యక్రమం చేపట్టాము. ఇప్పటివరకు సుమారు 1200 దగ్గర 1200 బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో కూడా అమ్మగౌరవం సెంటర్లో ఏర్పాటు చేసుకున్నాము. దానికి కూడా మరి ఈ సంవత్సరం మన ప్రెసిడెంట్ గారు నాకు చైర్మన్ ఇచ్చారు. పర్మనెంట్ ప్రాజెక్ట్ చైర్మన్ సప్తపది. గత సంవత్సరం మన సప్తపదిగా 2 మాసాలు మేము మీటింగ్ జూమ్ ద్వారా ఏర్పాటు చేస్తే 56 సంబంధాలు ఫైనల్ అయినాయి. 56 కుటుంబాలకు 56 వివాహాలు ఫైనల్ అయిపోయి వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు. ₹1 కూడా ఫీజు లేకుండా, ₹1 కూడా మేము ఎవరి దగ్గర కలెక్షన్ చేయకుండా జూమ్ ద్వారా సప్తపది ఏర్పాటు చేసి అక్కడ అబ్బాయిలను అందరూ కూడా వాళ్ళు జూమ్లో ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళు మాట్లాడితే గత సంవత్సరం మన గంప నాగేశ్వరరావు గారు దాని చైర్మన్గా ఉండే, ఈ సంవత్సరం నేనున్నాను. మన వయసు గారు ఉన్నట్టయితే సప్తపది గురించి కూడా మేము తొందరలో మీకు అందరికీ కూడా లింక్ పంపిస్తాం. ఎవరైనా అమ్మాయి ఉన్నట్టయితే కూడా రండి, తప్పకుండా వచ్చి దాంట్లో పార్టిసిపేట్ అయ్యి ₹1 కూడా కమిషన్ లేకుండా, ₹1 ఎంట్రీ ఫీజు లేకుండా వాళ్ళు 56 సంబంధాలు పక్కా అయినని చెప్పంటే వాసవి క్లబ్ ద్వారా కూడా ఈ 3 కార్యక్రమాలకు నా చైర్మన్ ఇచ్చినందుకు మన ప్రెసిడెంట్ గారు ధన్యవాదాలు తెలుపుతూ, పర్మనెంట్ ప్రాజెక్ట్స్గా మీరంతా కూడా చాలా గొప్ప విషయాలు చేయండి, గొప్ప కార్యక్రమం చేయండి. ఎప్పుడో మన 10 సంవత్సరాల క్రితం, 6 సంవత్సరాల క్రితం ఎప్పుడు మనం మాట్లాడటాం కడితే ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం మనం. అలాంటి పర్మనెంట్ ప్రాజెక్ట్స్ కూడా మీరందరూ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వెనకరా బాబు వెనక పెట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
వీరి తండ్రి గారి మర్యాల రామయ్య, తల్లి గారు మర్యాల అనసూయ గారికి 4వ కుమారుడిగా 12/6/1960లో పెద్దకొండూరు గ్రామము చౌటుపల్లి మండలం నల్గొండ జిల్లాలో జన్మించారు. వీరితో 4 సహోదరులు, 3 అక్క చెల్లెళ్ళు. ఇతని విద్యాభ్యాసం వారి సొంత గ్రామంలో 7వ తరగతి వరకు 8, 9 మరియు 10వ తరగతి వరకు గవర్నమెంట్ హై స్కూల్ గోషమ్మపేట్ బజార్ పూర్తి చేసుకున్నారు. చిన్నప్పటి నుంచి వ్యాపారం అంటే ఇష్టం కనుక వ్యాపారం చేస్తూ దానికి తోడు వ్యవసాయం చేస్తూ 1984లో లక్ష్మి గారిని వివాహం చేసుకున్నారు. వీరికి 3 సంతానం, 2 కుమారులు, 1 కుమార్తె. 2వ కుమారుడు, పెద్ద కుమారుడు మర్యాల రాజేంద్ర ప్రసాద్ గారు బీటెక్ MA ఆస్ట్రేలియా, MA JNTU హైదరాబాద్. వివాహం మాధురి ఎంసీతో జరిగింది. 2వ కుమారుడు మర్యాల భానుప్రసాద్ గారు 1 12వ తరగతి వరకు పుట్టపర్తి సాయిబాబా ఇన్స్టిట్యూట్లో చదవడం జరిగింది. తర్వాత వీరి యొక్క ప్రస్థానము మన వాసవి క్లబ్స్లో 2007లో సంవత్సరంలో వాసవి మూమెంట్లో అడుగుపెట్టి 2007, 2008లో మెంబర్ గాను, 9లో అడ్వైజర్ గాను, 10లో వైస్ ప్రెసిడెంట్ గాను, 11లో జనరల్ సెక్రటరీ గాను, 12లో వైస్ ప్రెసిడెంట్ గాను, 13లో ప్రెసిడెంట్ గాను, 14లో జోన్ చైర్మన్ గాను, 15లో డిస్ట్రిక్ట్ చైర్మన్ గాను, 16లో రీజన్ సెక్రటరీ గాను, 17లో డిప్యూటీ గవర్నర్, 18లో ఇంటర్నేషనల్ స్వాగతం. మా గౌరవ అతిథి వాసవి గోల్డెన్ స్టార్ KCM కంపా నాగేశ్వరరావు గారు 2015 పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా, SP చైర్మన్గా, ప్రముఖ సైకాలజిస్ట్, మోటివేటర్, ట్రైనర్, సప్తపది చైర్మన్, ఇంపాక్ట్ ఫౌండేషన్ సృష్టికర్త చైర్మన్ గారికి స్వాగతం. ఈరోజు వాసవి క్లబ్ వనశిల్పురం, వనితా వనశిల్పురం ప్రమాణ శ్రీకారోత్సవానికి ఇచ్చేసిన మన చీఫ్ గెస్ట్ అయితా రాములు గారికి, అట్లాగే మనకు గురువు, ఫైనల్ ఫ్యాకల్టీ, ఈరోజు మన కార్యక్రమానికి అధ్యక్షత వచ్చిన గంప నాగేశ్వర అన్నగారికి, IAS ఆఫీసర్ దొరయ్య గారికి, అట్లాగే క్యాబినెట్ సెక్రటరీ కాలేటి రవి గారికి, క్యాబినెట్ ట్రెజరరు విజయలక్ష్మి గారికి, RC జగదీష్ గారికి, ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న పదవులు ఎవరైతే అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఈ సంవత్సరము మనమందరం కూడా మంచి వాతావరణంలో, అది మార్నింగ్ అయితే ఎండాకాలం అని చెప్పేసి ఈవినింగ్ అని చెప్పి పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈవినింగ్ అందరూ కూడా చాలామంది వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్నందుకు మీ అందరిని కూడా జిల్లా తరఫున, వాసవి క్లబ్ వనశిల్పురం వనితా వనశిల్పురం తరఫున మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తున్నాను. ఈ సంవత్సరము మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో క్లబ్లన్నీ కూడా తొందరగా కావాలని చెప్పేసి టాస్క్ పెట్టడం జరిగింది. మన ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్స్, జోన్ చైర్మన్స్, RCలందరి సహకారాలతో క్లబ్లని కూడా ముందుకు తీసుకురావడం జరిగింది. 1.5 మంత్లోనే 43 పాత క్లబ్లు, 3 కొత్త క్లబ్లు రావడం జరిగింది. ఇది ఒకే నెలలో రావడం అనేది చాలా అరుదు, కానీ ఈ సంవత్సరం మాత్రం అందరూ ముందుండి క్లబ్లు తీసుకొచ్చినారు. అట్లాగే వాసవి న్యూస్ ఎప్పుడో క్లబ్లు మనము అప్లైస్ ఫీజు కడితే వాసవి న్యూస్ ఎప్పుడో కట్టేవాళ్ళు, ఇప్పుడు మాత్రం ఎన్ని క్లబ్లు అయితే అన్ని క్లబ్లు కూడా వాసవి న్యూస్ కట్టడము, 1010 ఫాము, మెంబర్షిప్ 166 ఫామ్ కూడా సేమ్ అందరూ అదే మెంబర్లని రాసి పంపడము ఈ సంవత్సరము చాలా ఫాస్ట్గా జరిగింది. అట్లాగే మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కానీ, జెడ్సీలు కానివ్వండి, ఒక 15 మెంబర్స్ ఉంటారు. ఆ 15 మెంబర్స్ కూడా డిఓ కంట్రిబ్యూషన్ 1.5 మంత్లోనే అందరు పేమెంట్ చేసి మన జిల్లాకు పేరు తెచ్చినందుకు పేరు పేరున అభినందిస్తున్నాను. అట్లాగే ఈ సంవత్సరము స్క్రాప్ బుక్ అంటే ఆల్బమ్ అండి. ఆల్బమ్ తయారు చేయించడానికి నేను
ప్రతిది కూడా గంపన్న గారికి పంపడం జరుగుతుంది. అది కూడా పై పేజీ ఏదైతే పై కవర్ పేజీ అన్నగారికి పంపిస్తే అన్నగారు నాకు సలహా ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా ఇంతవరకు ఎవరు కూడా పై పేజీలో ప్రెసిడెంట్ సెక్రటరీ ఫోటోలు వేయలేదు, నువ్వు వేపి అని చెప్పి అన్నగారు చెప్పినందుకు నేను అందరితో ఫోటోలు తెప్పిన చాలా ఇబ్బంది పడ్డాను. అయినా తెప్పించి వేసినందుకు అన్నగారు చెప్పినందుకు నేను వేయించడం జరిగింది. నాకు చాలా సంతోషం. ప్రతి ప్రెసిడెంట్ కూడా ఆ రోజు బుక్ తీసుకున్నప్పుడు చాలా సంతోషపడ్డారు ఓబీటీఎస్లో. ఇప్పుడు కూడా చెప్తున్నాను సార్, మేము అది తీయగానే మా ఫోటోలు అవ్వకపోతే మాకు చాలా సంతోషం అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. మరి వీసీఐలో ఫస్ట్ టైం అని నేను అనుకుంటున్నాను, నాకైతే ఐడియా లేదు. ఒకవేళ వీసీఐలో ఫస్ట్ టైం అయితే మాత్రం మన జిల్లాలోనే ఫస్ట్ టైం చేయడం జరిగింది. అట్లాగే మన జిల్లాలో ప్రతిదీ ఏది అడిగినా కానీ మేము ముందుంటున్నామని చెప్పి క్లబ్లను ముందుకు తీసుకురావడము, పేమెంట్ చేయడం అన్నిటి కూడా ముందుంటున్నారు. ప్రతి ప్రెసిడెంట్ కూడా అప్పుడే జోన్ చైర్మన్ జోన్ విజిట్స్, ఆర్సీ విజిట్స్, గవర్నర్ విజిట్స్ చేయడం మొదలెట్టారు. కాబట్టి మన క్లబ్లను కూడా మన జిల్లాలో ముందు వరుసలో ఉన్నాయని చెప్పేసి బీసీఏలోనే మనమే ముందు వరుసలో ఉన్నాము. బీసీఐలో 100% డివో కంట్రిబ్యూషన్ కట్టిన జిల్లా మనదే అని చెప్పేసి మనం గర్వంగా చెప్పుకోవడానికి ముందున్నాము. ఏదున్నా కానీ ప్రతిదీ కూడా గంపన్న గారికి ఫోన్ చేసి సలహా తీసుకొని జిల్లాను ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. లోకల్ ఏదైనా అవసరం ఉంటే మన దుర్య గారిని కూడా అడగడం జరుగుతుంది. ఏదైనా మన సలహా మేరకు ముందుకెళ్తున్నాం కాబట్టి జిల్లా ముందుకెళ్తుంది. వాళ్ళే కాదు, మన ఆర్సీలు, జెడ్సీలు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా బాగా మనకు జిల్లాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి జిల్లా ముందుకెళ్తుంది. మీరందరూ కూడా ఇక ముందు కూడా మన వాసవి క్లబ్ వనస్థలిపురానికి ఇప్పుడు డిస్ట్రిక్ట్ అంతా ఎట్లయితే ముందుకు తీసుకెళ్తున్నారో మీరందరూ కూడా మన వాసవి క్లబ్ వనస్థలి క్లబ్ను కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి ప్రోగ్రాంకు ఈరోజు ఎలా వచ్చిందో అలా ప్రతి ప్రోగ్రాంకు అటెండ్ అయ్యి ప్రోగ్రామ్స్ అన్ని కూడా బాగా సక్సెస్ చేయాలని చెప్పి సభాముఖంగా మిమ్మల్ని అందరూ కోరడం జరుగుతుంది. ఎందుకంటే మన శ్యామ్ గారు వాళ్ళు చేయాలని వాళ్ళకు కుతూహలం బాగా ఉంది. ఇద్దరు భార్య భర్తలు ముందుండి ఏది చేయడానికి ముందున్నారు. కాకపోతే ఫస్ట్లో ఆయనకి ఏం తెలియక కొన్ని అనివార్య కారణాల వల్ల ఇద్దరు వద్దని చెప్పడం జరిగింది. 3 నెలల్లో కూడా అంత తెలుసుకున్నాడు కాబట్టి ముందుకొచ్చి మనందరినీ కూడా ముందుకు తీసుకెళ్తున్నందుకు మన ప్రెసిడెంట్ శ్యామ్ గారిని, వంటా ప్రెసిడెంట్ సత్యవాణి గారిని కూడా మనందరి తరఫున అభినందిస్తున్నాను. అట్లాగే మనకేది కావాలన్నా ఈరోజు ఇంత లేట్ అయినా కానీ మన గంపన్న గారికి అక్కడ వేరే క్లాస్ ఉన్నా మరి ఎవరికో అప్పచెప్పొచ్చిందో తెలియదు. నాకైతే 8 తర్వాత బయలుదేరుతాను, అంతవరకు నాకు వీలుగా చెప్పిండు. కానీ తొందరగా బయలుదేరినందుకు అన్న నీకు సభాముఖంగా నమస్కరిస్తున్నానన్న. ఎందుకంటే వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారన్న. ఒకవేళ మీరు 9:30కి వస్తే మాత్రం మేమంతా ఇబ్బంది పడేవాళ్ళం. ఎందుకంటే 8 o'clock పోతే మీరు 9:30కి వస్తే ఈ మధ్య గ్యాప్లో అందరూ లేచిపోయేవాళ్ళం. కానీ మీరు తొందరగా వచ్చినందుకు జిల్లా తరఫున కానివ్వండి, వేదిక ద్వారా కానివ్వండి, మీకు ప్రత్యేక ధన్యవాదాలన్న. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, మన ప్రెసిడెంట్ గారికి, మన ఈరోజు మాస్టర్ ఆఫ్ సెరమనీ మన మల్లికార్జున గారికి, మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్, జై వాసవి. థ్యాంక్ యూ గవర్నర్ గారు. వనిత ప్రమాణ స్వీకారానికి ఈ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు ఐతా రాములు గారు ఇప్పుడే వెళ్ళారు. ముఖ్య అతిథి గంప నాగేశ్వరరావు గారిని మేము ఇంపాక్ట్లో చూస్తుంటాము, ఎన్నో రోజులు చూసాము వాళ్ళను. అదేవిధంగా ఇక్కడ ఎన్నో వివిధ హోదాలలో ఎంతో సేవ చేసుకుంటూ ఉన్నటువంటి పెద్దలు చాలామంది ఉన్నారు వేదిక పైన. వారందరికీ కూడా కన్యకా పరమేశ్వర అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని నేను కోరుతున్నాను. అందుకే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకి నారాయణీ నమోస్తుతే. ఆదిశక్తి అయినటువంటి అమ్మవారు మన జాతిలో మనకు ఒక పెద్ద స్ఫూర్తినిచ్చి జన్మించి మనందరినీ కూడా ఈ వాసవి క్లబ్ రూపంలో కానీ, ఎన్నో సంఘాల రూపంలో కానీ, తర్వాత దేవాలయాలు కట్టడంలో కానీ, తర్వాత బడిలో కానీ, గుడిలో కానీ, అన్ని చోట్ల మనకు ఆ స్ఫూర్తినిచ్చినటువంటి అమ్మవారిని ప్రార్థిస్తూ, అదేవిధంగా ఈ సభా ప్రాంగణంలో ఉన్నటువంటి వారందరినీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. 2022
ప్రమాణ స్వీకారానికి చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, ఇంటర్నేషనల్ పాస్ట్ ప్రెసిడెంట్, ఎంతోమంది నాయకులను తయారు చేసిన ఘనత మన తెలంగాణ కాదు, భారతదేశంలో అంటే వరల్డ్ వైడ్ కూడా ఎన్నో క్లాసెస్ అరేంజ్ చేసి ఎంతోమంది నాయకులను సమాజానికి అందించిన ఘనత మన ముఖ్య అతిథి గంప నాగేశ్వరరావు గారు. అలాగే ఈరోజు పెళ్లి కొడుకు అనొచ్చు శ్యామ్ సుందర్ గారు ప్రమాణ స్వీకారం కాబోయే అధ్యక్షుడు. అలాగే వారి సత్యవతి, నాకు పేరు తెలియదు, సత్యవతి గారు మరి వారి కార్యవర్గానికి, అలాగే విఠా దూరయ్య గారికి, ఈ దేవాలయ చైర్మన్ జయరాములు గారికి, పెద్దలు మరి పెద్దలు ఆర్యవేశ ప్రముఖులు జగదీష్ అన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, నా ముందున్న సోదరిమణులు, ఆత్మీయ ఆర్యవేశ బంధువులు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి మనందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ వాసవి క్లబ్ యొక్క ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఒక కుటుంబం అంతా కూడా ఒక సంవత్సరానికి ఒకసారి కలిసే భాగ్యం కలిగిస్తుంది కూడా వాసవి క్లబ్ అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ మనం చేస్తున్నాం. దాదాపు క్లబ్ స్థాపించి 15 సంవత్సరాలు అయింది. మరి స్థాపించేటప్పుడు వారు చాలా అటుపోట్లు కూడా చాలా కష్టపడ్డారు. మరి చింతించాల్సిన విషయం ఏంటంటే అప్పుడు స్థాపించిన ఆర్వి రామారావు గారు ఇప్పుడు లేరు, వారు చనిపోయినారు. కాబట్టి వారు కూడా చాలా కష్టపడ్డారు. తర్వాత మన విఠా దూరయ్య గారు, అంటే ఇందాక హైదరాబాద్ గారు చెప్పినట్టు ఏదైనా సాధించాలంటే పట్టుదల ఉండాలి, స్వార్థాన్ని పక్కకి పెట్టాలి, చేయాల్సిన తపన ఉండాలి, పట్టుకున్నామంటే వదలొద్దు. ఆ ప్రక్రియలో భాగంగా మరి 15 సంవత్సరాలు వాసవి క్లబ్ని ఒక డిసిప్లైన్ కమిటీగా నడిపించిన ఘనత దూరయ్య గారిని, మన టీం మొత్తం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను. మరి మనం చూస్తూ ఉంటాం, దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలోనే మరి ఏ ప్రభుత్వం కూడా నాకు తెలిసి ఈ కార్యక్రమాలు చేయదు, ఏ పార్టీ చేయదు, ఏ ప్రభుత్వం కూడా చేయదు. మరి వారికి తీటుగా వేల కోట్ల రూపాయలు, వనస్థలిపురంలో చూస్తేనే ఎగ్జాంపుల్ చెప్తున్నా, గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక వాటర్ ట్యాంక్ చూస్తున్నాం మనం. అది కట్టాలంటే ఫండ్ శాంక్షన్ కావాలి, ఎమ్మెల్యే పైరవి కావాలి, దానికి సమయం పడుతుంది. కానీ ఒక 5 రోజుల్లో ఆలోచించారు మల్లికార్జున గారు, లబ్ధి మొత్తం కలిసి ఆ ట్యాంక్ ఏర్పాటు చేసింది, బస్ స్టాప్ ఏర్పాటు చేసింది, పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేసింది, మహాత్మా గాంధీ విగ్రహం, చెప్పుకుంటూ పోతే కొన్ని లక్షల రూపాయల కార్యక్రమాలు వనస్థలిపురంలో వాసవి క్లబ్ ద్వారా జరిగినాయి. అట్లా ఎన్నో లక్షల వేల కోట్ల రూపాయలు ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రభుత్వ ఆసుపత్రి చూసినా, ఏ ప్రభుత్వ పాఠశాల చూసినా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత మన ఆర్యవేశ ఈ సందర్భం మీ అందరికీ మనం చేస్తున్నాను. అట్లాగే ఎన్నో కార్యక్రమాలు చేస్తాం, ఎన్నో సేవలు చేస్తాం, ఎన్నో దాన ధర్మాలు చేస్తాం. దాంతో పాటు సమాజంలో వైశ్యులంటే ఒక గౌరవం, అంటే నా స్థలే పాటు ఒక భయం ఏర్పడాలి. వైశ్యులంటే చులకన భావం ఇంకా ఉంది. కొంత మనందరూ కూడా బయటికి వస్తున్నాం, ధైర్యంగా ముందుకు పోతున్నాం, రాజకీయంగా ముందుకు వస్తున్నాం. కానీ ఎక్కడో ఒకడ కొంత మనం అంటే చిన్న అది ఉంది. దాన్ని అధిగమించాలంటే ఏ కార్యక్రమం చేసినా సమాజంలో వీళ్ళు దలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు, ఎంతమంది అయినా గ్యాదర్ చేయగలుగుతారు. ఇలా ఇంతమంది కూర్చున్నాం, మన దృష్టి మనం అనుకుంటున్నాం, మనమే కూర్చున్నాం, మనమే సమావేశం పెడతాం అనుకుంటున్నాం. కానీ ఇలా వనస్థలిపురం మొత్తం తెలుసు, అక్కడ సమావేశం అయినట్టు వయసులది, అక్కడ ఎంతమంది వస్తున్నారంటే నిఘా అందరూ ఉంటారు, మిగతా వాటి ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. మరి ఇంతమంది వచ్చినందుకు మరి సమాజంలోకి వయస్సులు ఇంతమంది ఉన్నారు. వనస్థలిపురంలో నియోజకవర్గంలో ఇన్ని సంఘాలు ఉన్నాయి అంటే వయస్సులు ఏమైనా చేయగలుగుతారు, అవసరం ఉంటే గెలిపేయగలుగుతారు, అవసరమైతే ఊడగొట్టే సత్తా వయస్సులకు ఉందనే విషయాన్ని ఈ సమావేశం ద్వారా మనం బయటికి సమాజానికి మెసేజ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ముగిస్తున్నాను. జై వాసవి. రాయల్ శ్యామ్ సుందరరావు గారు, రావు
సాంబశివరావు, గంపనాశ్వరరావు, మాకేంద్రరావు. మరి మిమ్మల్ని నడిపిస్తున్న మీ ధర్మపత్ని సత్యవాణి గారు, మరి మా డైనమిక్ గవర్నర్ అండి, మీ మనస్థలపురం ఇది ఒకటి టోటల్ డైనమిక్ గవర్నర్ మీకు తెలియదు, 30 జిల్లాల హంగామా చేస్తున్నారు. రైట్, ఇద్దరు భోజనానికి వెళ్ళాలి కాబట్టి నేను ఎంతసేపే మాట్లాడతా, ఎక్కువసేపు మాట్లాడా. యాక్చువల్గా నేను నాకు ఆకలి అవుతుంది. మరి ఎప్పుడు కూడా డైనమిక్గా ముందు నడిపిస్తున్న మా దురయ్య గారు, అదే రకంగా రవి అన్న గురించి చెప్పాలంటే అన్నది కాదండి, ఒక టైగర్ సింహం, వైశ్య సింహం ప్రభు చెప్పాలంటే ఏమన్నా ధైర్యవంతుడు, అద్భుతమైన మనిషి, క్లాసికోలు, కాలనీకోలు, బస్తికోలు, ఎనీథింగ్ మనమే భాష అధికారం గ్యారెంటీ అయితే అన్న నేను చూడకుండా దెబ్బ చూపిస్తున్నాను, అలా చూపిస్తున్నాను, సింహం కూర్చున్నాను. చాలా ఆనందంగా ఉంది. విజయలక్ష్మి గారు ఉన్న మైకులు ముంచుకున్నాడు, ఏదో పెట్టలేదు. మరి మా రవికుమార్, సెక్రటరీ ఆఫ్ వండర్ఫుల్ 102, మరి విజయలక్ష్మి గారు చాలా చక్కగా డబ్బును మొత్తం టెంపుల్ చైర్మన్ గారు, ఏ ఈ సౌండ్ అది కాదు, నాకు నవ్వుకుంటూ మాట్లాడడం అలవాటు. పుడుతున్నప్పుడు ఏడ్చుకుంటూ పుట్టాం, పోతప్పుడు ఏడిపించి పోతాం, ఉన్నప్పుడు నవ్వుతూ ఉండాలిగా. ఉన్నప్పుడు కూడా ఏడుస్తూనే ఉంటాం, ఏదో పక్కడు బాగుపడ ఏడుస్తాడు, ఇది బాగుపడ ఏడుస్తాడు. మన వాసవి క్లబ్ గురించి ఐతారామనాథ మీకు చాలా అద్భుతంగా చెప్పాడు. చాలా విషయాలు మీకు తెలుసు, మరి చెప్తే దాని గురించి ఏదో బోర్ కొడుతుంది మీకు. మనది నిజంగా చెప్పాలంటే ప్రపంచంలో మనది ఏకైక ఒక కుల సంఘము ఇంతమంది మెంబర్స్, ఎవ్రీ ఇయర్ సబ్స్క్రిప్షన్ కడుతున్న మెంబర్షిప్ మనదే నెంబర్ 1 అండి, మొత్తం ప్రపంచంలో నెంబర్ 1. ఎవ్రీ ఇయర్ సబ్స్క్రిప్షన్ కడుతుంది, 300 రూపాయలు కడతాడు ఎవ్రీ ఇయర్. సో మనము ఇంకా కరెక్ట్ చెప్పాలంటే ఈ కులంలో పుట్టడం వేరే జన్మలు చేసుకున్న పుణ్యం అనుకుంటా, అంతే ఖచ్చితంగా చెప్తున్నాను. రికార్డ్ చేసి ఎలా పెడతాం అన్న పెట్టక సోషల్ మీడియా పెట్టాను, మనలో కంటే గడులు ఎక్కువ ఉన్నారు. నేను 1992 వరకు అండి, 91 ఎండింగ్ వరకు నా కులం అంటే నాకు తెలియదు మిత్రులారా, ఓపెన్ చెప్తున్నాను. వాసవి అమ్మవారు అంటే నాకు ఏమీ తెలియదు, నాకేం తెలియదు. నేను నా బిజినెస్ అంతే, ఏం లేదు. తప్పు మా నాయనదా, మా అమ్మదా, మా ఊరిదా నేను అడిగాను, ఏం చెప్పలేదు. 92లో అసలు వాసవి అమ్మ మన భవిష్యత్తులో నాకు తెలిసింది, అంతవరకు నాకు తెలియదండి. ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడుతున్నా అంటే మీ పిల్లలకి ఎంతమంది తెలుసు, మీ పిల్లలకి అసలు ఏమైనా తెలుసా, ఆలోచించుకోండి. మొన్న ఒక ఆయన అన్నాడు, మీ లోపల మార్పు రాకుంటే అలా బంద్ చేయను, రికార్డింగ్ బంద్ చేయదు, సీక్రెట్ మాట్లాడుకుంటాం, ఏం కాదు, రకరకాలు పెడతా ఉంటారు, ఏం కాదు. సో మనం ఆన్ చేసిన పర్లేదు, అయితే నేను కొత్త విషయాలు నేర్చుకోమండి. ఎంతమంది చేతిలో మొబైల్ మీద చెప్పి ఒకసారి చేయలేమంటారు, ఉన్నోరు మొబైల్ ఓనర్స్ ఉన్నారు కదా, అన్నీ తెలుసా మొబైల్ అని. మరి ఎందుకు మొబైల్ మీరు నన్ను అడుగురి, 99% చెప్తాను మొబైల్. నేను దీన్ని వాడుకుంటా, నేను మొబైల్ వాడుకుంటా, మిమ్మల్ని మొబైల్ వాడుకుంటా. నేను వాడుకుంటే లీడర్, నన్ను వాడుకుంటే లేబర్. అంటే కొత్త విషయాలు మనం నేర్చుకోవట్లేదు. మన వ్యాపారం అప్పుడు ఎట్లా చేసినాం,
వచ్చిందా ఇట్లా చేసి మొహం చేసాడు. కానీ పక్క దుకాణం ఏం చేసాడు, నీట్గా ప్యాక్ చేసి దాన్ని ముట్టుకుని వచ్చి లోపల రానిచ్చాడు. మనం లోపల రానివ్వాలి, ఎవరు ముందుకు వెళ్ళారండి. వేరే వాళ్ళ ప్రొఫెషన్ మనం చేయలేము, వేరే వాళ్ళ ప్రొఫెషన్ మనం చేయలేము, వేరే వాళ్ళ ప్రొఫెషన్ మనం చేయలేము. మన ప్రొఫెషన్ అందరూ చేస్తాం. మన దుకాణం అందరూ పెట్టుకుంటారు, మన బట్ట దుకాణాలు పెట్టుకుంటారు, మన కిరాణా దుకాణాలు పెట్టుకుంటాం, అన్ని మనం చేస్తాడు. అతను ఏమైపోయిందంటే మనమందరం వ్యాపారం వరకు ఉన్న వాళ్ళు, మన పిల్లలందరూ లేబర్ అయిపోయింది. లేబర్ అంటే అర్థం కదా, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ మొత్తం ఉద్యోగాలే. అందరూ ఉద్యోగాలు కూడా పడిపోయారండి. నేను ఉద్యోగం మంచిది చేసుకోండి, మీరు ఉద్యోగం చేస్తే ఎవరికి లాభం? కంపెనీ వాడికి నీ కాదు. కంపెనీ వాడు నీకు ఉద్యోగం అన్నాడు, నా దృష్టిలో కూలోడు, పెద్ద కూలోడు, ఇంకా పెద్ద కూలోడు అంతే. అర్థం చేసుకోండి, కోపం తెచ్చుకోవాలి మిత్రులారా, అంతే కదా. ఆ కంపెనీ ఓనర్ బిజినెస్ మ్యాన్, వాడు వ్యాపారం చేస్తాడు, మనం మన దగ్గర మనం పని చేస్తున్నాం. దీనికి కారణము మన యూత్ కూడా కాదండి, మన అబ్బాయిలు కూడా కాదండి, మొత్తము అమ్మాయిల అమ్మది, అమ్మాయిల నాన్నది. కొట్టుర్రి ఒక వరకు ఆలోచిస్తుంది, ఎందుకంటే మన ఇంట్లో ఏమైతుందో తర్వాత. ఆ సప్తపదికి నేను నన్ను చైర్మన్ చేసి లాస్ట్ 2 ఏళ్ళే చేసిన. ఏం చెప్పిండు హైదరాబాద్ నాకు తెలియదు. మాకు సాఫ్ట్వేర్ కావాలండి, సాఫ్ట్వేర్. మరి మీకేందా మరి, మాకేం లేదన్నా. 20 కోట్ల ఆస్తి కావాలండి, మీకేం కావాలంటే ఏం లేదు, ఇట్లా 20 కోట్ల ఆస్తి కావాలి. కూర్చోలేదు. నేనేమంటే నేను వద్దట్లేదు, తప్పేం లేదు, వాళ్ళ కోరిక తప్పేం లేదు. ఈ ఏం చేస్తున్నారు మన అబ్బాయిలు అందరూ సాఫ్ట్వేర్ మీద పడిపోయింది. ఇంకా ఏం చేస్తుంది, కొంతమంది అబ్బాయిలు తెలియగలగా పెళ్ళి అని మన బాబు పెట్టుకుంటున్నారు. ఓ పిల్ల ఉంటాక ఏం చేస్తారు, ఏం చేస్తారు కొద్ది. అదే బాస్ ఒకసారి ఆలోచించండి మిత్రులారా, ఏం ఆలోచిస్తున్నాం మనం? జాబ్ కోసమే ప్రయారిటీ ఇస్తున్నామే, బిజినెస్ కోసం ఎందుకు ప్రయారిటీ? బిజినెస్ అనేది మన హక్కు. ఒకసారి అమ్మవారు తెలిసిందండి, వ్యాపారం చేయడానికి మనకు మాత్రమే అనుమతి ఇచ్చేది. వ్యాపారం చేయ మనకే అనుమతి ఇచ్చిందండి. మనం ఏం చేస్తున్నాము? నో. ఎందుకు మనం ముందుకెళ్తలేమంటే కొత్త విషయాలు నేర్చుకోకపోవడం. నేను తప్పేం కాదండి, ఉద్యోగం కూడా చేయాలి. ఏ ఉద్యోగం చేయాలి? ఐఏఎస్ చేయాలి, ఐపీఎస్ చేయాలి, సబ్ ఇన్స్పెక్టర్ చేయాలి, ఆర్మీలో ఉండాలి, నేవీలో ఉండాలి, సాఫ్ట్వేర్ కాదు, సాఫ్ట్వేర్ ఉండాలి. మొత్తం గిట్లే అయిపోతాడు. గిట్లే ఉండడానికి ఇంకా అన్యాయం, మీద టై కింద లుంగి, అంతే కదా. మొత్తం ఇంట్లో మీరు ఇంట్లో చూసి కదా ఏమి ఇస్తారు చెప్పట్లే. అప్పుడు అక్కడ కంపెనీకి పోతే 5 గంటలకు క్లోజ్ అవుతుంది, ఇప్పుడు 10 గంటలకు క్లోజ్ కాదు, 10 గంటలకు పని చేస్తున్నారు, రాత్రి గంటలకు పని చేస్తున్నారు. అమ్మ నేను చెప్పింది రైట్ నాకు తెలియదు, వాళ్ళు ఇట్టుకుంటారు బాగా, వాళ్ళ సాఫ్ట్వేర్ వాళ్ళ హస్బెండ్ అనుకుంటారు. ఎందుకంటే చేయండి, నాకు అభ్యంతరం లేదు, నో. బట్ దాంట్లో క్రియేట్ చేయండి. సాఫ్ట్వేర్లో 4 ఏళ్ళు పని చేయడం తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టండి. 10 మందిని మీరు హైర్ చేసుకొని 10 మంది మీరు ముందు తీసుకెళ్ళండి. ధైర్యం ఉందా? ఉన్నది. ధనం ఉందా? ఉన్నది. పని చేయడానికి ముందుకెళ్తే ఎవరైనా సపోర్ట్ చేస్తారు మిత్రమా. మనం ఇక్కడే వెళ్తలేము, అందరం జాబ్లో సెటిల్ అయిపోతున్నాం. దాంతో ఏమేం తెలుసా, అప్పుడేమో 4 పిల్లలు ఉండే, ఇప్పుడు మ్యాక్సిమం ఒక్కరు 2 రోజులు ఎప్పుడైందా ఒక్కరు 2 వీలుండే మ్యాక్సిమం, అంతే, అంతకంటే పిల్లలండి. దాంతో ఏమైపోయింది, ఇట్లా. సో కొత్త విషయాలు నేర్చుకోకుండా ఎక్కడ ఉంటాం అక్కడే ఉండిపోతాం. కాబట్టి కొత్త విషయాలు నేర్చుకోవాలి. మనము ఎన్ని వ్యాపారాలు చేయవచ్చు, ఎన్ని కొత్త విషయాలు చేయవచ్చు అంటే ఇంట్లో కూర్చొని. ఇప్పుడు కూడా మనం ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ బిజినెస్ అని ఏమో అని కూడా వైశ్యలే అండి. ఆల్మోస్ట్ 70% 80% ఓన్లీ వైశ్యాస్ చూసుకొని వెళ్ళిపోవాలండి. కానీ మనము ఎందుకు వస్తలే, మనం ఇక్కడ నుంచి పోయాకంటే మన అమ్మ నాన్న మనకు సపోర్ట్ చేయట్లేదు. నేను ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు చెప్తున్నాను, మీ అబ్బాయి జాబ్ చేస్తే చేయని, కానీ అదే జాబ్తో పాటు ఏదైనా దందా చేయడం, ఏదైనా బిజినెస్ చేయాలని చెప్పాను. నేను ఒక విషయం చెప్తాను. నేను ఆ పేర్లకి నన్ను చెప్పాను. ఒక అమ్మ ఏంది గుడిసే ఎవరు అడుగుతుంది. ఒక అమ్మ నాకు ఫోన్ చేసింది. ఒక అమ్మ అంటే అందరూ అమ్మని పిలిస్తే కాబట్టి జస్ట్ 27-28 ఇయర్స్ ఉంటుంది అనుకుంటా. తర్వాత హస్బెండ్ చనిపోయాడు.
ఏడుస్తూ ఫోన్ చేసింది నారాయణ ఇట్లా ఇబ్బందులు ఉన్నా ఫోన్ చేసి ఏద్దామా అంటే ఏమి ఎట్లా బతకాలి చెప్పు. అది ఇంకోటి హస్బెండ్ అనుకోగా వాళ్ళ అత్తగారింటి తల్లిగారికి పంపించేసి అయిపోయింది. ఆ పని అయిపోయింది. అది ఇక్కడ కాదు వేరే ఊళ్ళో అనుకోండి. ఫోన్ ఏం చేయాలమ్మంటే ఏం చేయాలమ్మంటే ఏం రాస్తాను నాకు చదువు కూడా సరిగ్గా రాదు. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నా జాబ్ ఇస్తాను. జాబ్ ఇచ్చిన పిల్లలు పోషించాలి. ఏదైనా ఐడియా చెప్పాను. ఏదైనా ఐడియా చెప్పండి ఎంత పెట్టుకుంటున్నాను 5-6 వేలు నేను చెప్పింది. ఒక పని ఏమో గంట తర్వాత ఫోన్ చేయమన్నా. నేను కూడా ఆలోచించాలి కదా. ఫస్ట్ ఆ పరిస్థితులు నేనేం చేయాలి 5-6 వేలతో ఏం తెలుసు. గంట తర్వాత ఫోన్ చేసింది. అమ్మ మీదే కూడా అంటే పలానా ఊరి పేరు చెప్పింది. ఇప్పుడంతా కరోనా ఫుల్ సీజన్ నడుస్తుందమ్మా. కరోనా ఫుల్ సీజన్ నడుస్తుంది. అందరూ డ్రై ఫ్రూట్స్ ఏమన్నా పడ్డారు. చూడండి డ్రై ఫ్రూట్ షాప్లో ఇన్వాట్ అయిపోయి అంతగా షాప్ పడ్డాయి. నువ్వు హోల్సేల్ కొనుక్కొచ్చి మంచిగా ప్యాక్ చేసి రిటైల్గా అమ్మా అని చెప్పిన. ఎవరు కొంటారు సార్? ఫస్ట్ నేనే కొంటారమ్మా అని చెప్పి. నేను ఫస్ట్ నేనే కొంటారమ్మా. బయట కూడా నేనే కొంటాను. మీరు కొంటా అంటే నాకు ధైర్యం ఉంది సార్. నాకు అమ్ము ఫస్ట్ నువ్వు బయట అమ్మడానికి ప్రయత్నం చేయి కాకుండా నాకు అమ్మని చెప్పిన. ఎట్లా అమ్మాలంటది? నీ మొబైల్ ఏముందా? నేను నా మొబైల్లో ఫేస్బుక్ ఉన్నా సార్, వాట్సాప్ ఉన్నా సార్. ఫేస్బుక్లో పెట్టు, మంచిగా ప్యాక్ చేసి ఫేస్బుక్లో పెట్టు. ఈ డ్రై ఫ్రూట్స్ అనేది కాజు ఎంత, కిస్మిస్ ఎంత, ఇదెంత దాని రైట్ బయట 900 రూపాయలు కిలో ఉంటుంది. నువ్వు హోల్సేల్ ఉంటే 600-700 ఎంత ఉంటుందో నాకు తెలియదు ఉంటుంది. దాంట్లో 50 రూపాయలు వేసుకో అమ్మేమని చెప్పిన. ఆమె పావు కిలో ప్యాకెట్లు చేసిందండి. ఫోటో పెట్టింది. అమ్మ ఇప్పుడు నెలకు 9 నుంచి 10 లక్షల టర్నోవర్ వస్తుంది. ఏమన్నా పాసిబుల్. చిన్న స్కూటీ కొనుక్కుంది, పోయి డెలివరీ ఇచ్చేస్తుంది. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. మనం ఏం చేస్తుంటే మన ఆలోచన ఎట్లుంటుంది? జాబు 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 జాబు. ఒకసారి దిశవారికి వెళ్ళి చూసినండి. ఎవరు ముట్టుకున్న పోలీస్ కానిస్టేబుల్ పోలీసీ అంటాడు. ఇప్పుడు అమీర్పేటకి వెళ్ళిపోయారు అనుకోండి. ఎవరు సాఫ్ట్వేర్ ముందు జాబ్ అంటాడు. అశోక్ నగర్కి వెళ్ళాడు. అందరూ ఐఎస్ అవుతాడు. వేలాది మంది ఉన్నారు. నేను వద్దాను కాండి, అది కూడా కాండి, పోతే అభ్యంతరం లేదు. మన పిల్లలు బాధవుతారు. మనకు లక్ష్మీ పుత్రులు కాదు, సరస్వతి పుత్రులు అండి. మన పిల్లలు బాధవుతారు. సపోర్ట్ కొట్టండి గట్టిగా. బాధవుతారు, చాలా అవుతారు. బీటెక్లో చూసుకోండి, ఐఐటీలో చూసుకోండి. ఇట్లా మన వాళ్ళ నాయకులు ఉన్నది. మనం బాధ అనిపిస్తారు, బాధవుతారు. చదువు అప్పింది, చదువు అప్పింది. మనకు పెద్ద చదువు లేకండి సార్. ఒకవేళ ఫోన్ చేశాడు, మీరు చదువుకోమని చెప్పారు, సీట్ రాశాను. సీట్ రాకుండా కొనుక్కో. అంతే కదా. మన రిజర్వేషన్ ప్రకారం మన సీట్ రాదు, కొనుక్కో. అట్లా కొంటాం సార్. నువ్వు నీ ఆస్తి ఎవరు? పిల్లలే కదా. ఆ ఆస్తి ఏదో పిల్లలకు తర్వాత ఇచ్చే ముందు కలిగి తర్వాత ఎప్పుడు ఇస్తావు? పోయినాక ఇస్తావు కదా. అదేదో 5 లక్షలు 10 లక్షలు ముందుగా కట్టి గదే ఎన్ఐటీలో కదా సార్ పని. అదే బిఐటీలో దాంట్లో ఇప్పుడే చెప్పి సార్ చెప్పి ఇప్పుడే మంచిగా చెప్పి ఈ ఐడియా బాగుంది సార్. కానీ మామిడి చదువుతాడా? మరి డౌట్ దగ్గర చూడండి. సో మిత్రులారా, ఎంబీబీఎస్ మొన్న ఒక అమ్మాయి వాళ్ళ నాన్న ఫోన్ చేశాడు. సార్ మా రిజర్వేషన్ మనని దరిద్రం సార్, కుట్టాం సార్. మంచి కుట్టాం అనకు కులం అనకండి. ఇక్కడ ఎంబీబీఎస్ అయిపోయింది. ఎండి 2 కోట్లు కట్టమని చెప్పాను. 2 కోట్లు కట్టి చూపించాను. మరి ఇప్పుడు నెలకు 5 లక్షలు 6 లక్షలు చేతికి వస్తుంది అమ్మాయికి. ఓ పెద్ద సంబంధం దొరికింది. అదే సంగతి అనుకోండి. మనం నేనేమంటుంది తెలుసా, మిమ్మల్ని ఇండైరెక్ట్గా చెప్తున్నాను, డైరెక్ట్ చెప్తున్నాను. మనకు సీట్లు రాకుంటే కొనుక్కున్నాం. కానీ చదివిద్దాం అంటే మంచి చదివిద్దాం, అద్భుతంగా చదివిద్దాం పిల్లలు మనం. ఎందుకంటే రేపు బాగా చదివిన తర్వాత మన పిల్లలు అధికారంలోకి మనలే రావాలి. అధికారంలోకి మనలో ఏ పొలిటికల్ కాదు, మిగతా దాని దగ్గర మనం రావాలి. పొలిటికల్ కూడా ఆటోమేటిక్ వస్తుంది. అందుకని కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకోవడం ఎప్పుడు అవ్వద్దండి. చాలాసేపు మాట్లాడాలనుకుంటారు. ఇక లాస్ట్ పాయింట్, లైఫ్ ఇస్ టు లివ్ ఎ లెగసీ. లెగసీ అంటే తెలుసా? చాలా మంది ప్రపంచం మీదకి వచ్చిపోతుంటారు. మిత్రం దయచేసి వినండి. చాలా మంది ప్రపంచానికి వచ్చిపోతుంటారు. వస్తారు, తింటారు, పంటారు, 2 గంటలు పోతారు. ఏం చేసాం అంటే 2 పిల్లలు కన్నా ఎవరైనా అంటాడు. అది పెద్దదా? వింటున్నా మీరు? ఎవరైనా అంటారు పిల్లలు కానీ పెద్ద ర్యాంక్ అదే ఇదా అన్నా నాకు తెలియదు. దోమలు కూడా అంటుంది. దోమ అంటుంది. దోమ పేరున్నా లేదు కదా. ఎన్నో పశువులు ఉన్నాయి, ఎన్నో జంతువులు ఉన్నాయి. అందరికీ అంటారు ఇప్పుడు పేరున్నాయా? నువ్వు కూడా పేరు లేకుండా పోతే, పేరు లేకుండా ప్రపంచం మీద పోతే నువ్వు దోమతో సమానమే. మరి ఏం చేయాలి? వచ్చిపోవద్దు. ఈ ప్రపంచం మీదకి ఇచ్చిపోవాలి. ఏమిచ్చిపోవాలండి? నాకు తెలిసేంత వరకు ఏ ఊళ్ళో చూసుకోండి, ఏ కులమో చూసుకోండి, ఓపెన్ రికార్డింగ్ చేసుకుని పబ్లిక్లో పెట్టండి. నా కులమోలు సమాజానికి ఇచ్చేందుగా ఏ కులమోలు ఇవ్వరండి. బాగుండు చూసుకోండి.
అది కరోనా టైం కావచ్చు, ఏ టైంలో కావచ్చు. ఇవ్వడం కాస్త నేర్చుకోండి. ఇంకోది ఇవ్వండి. ఎవరికి ఇవ్వండి? ఫస్ట్ మీ అమ్మ నాన్నకి ఇవ్వండి. ఫస్ట్ మీ అమ్మ నాన్నకి చూసుకోండి. మీ అమ్మ నాన్న కాశీ యాత్ర వాళ్ళు ఎప్పటి నుంచో కోరిక, ఫ్లైట్ ఎక్కించి పంపరు. ఆయన ఈ వయసులో ఏం చేస్తే నువ్వేం చేస్తే దాచి పెడతారు, పైసలు దాచి పెడతారు. మనస్థలపురం మీదే కాదండి, వేరే దగ్గర చెప్తాను. ఓకే, మేము వెళ్ళిపోవాలి కదా. దాచి పెడతారు. 30 ఏళ్ళకి పోయినావా అంటే కేదార్నాథ్ పోడు, 40 ఏళ్ళకి పోయా అంటే సోమనాథ్ అంటే పోడు, 50 ఏళ్ళకి రామేశ్వరం కూడా పోడు. ఇప్పుడే వచ్చి తొందరగా వచ్చి 40 ఏళ్ళకి అది మోకాలు ఇంకెడికి పోతాను ఇంకా. సో నేనేమో తెలుసా, చూసినండి, నేను ఇవన్నీ చెప్తున్నాను కాదు, నేను ఎంజాయ్ చేస్తున్నాను, చూస్తున్నాను. ఎక్సెప్ట్ మానవ సరోవరం, వైష్ణవదేవి, అది కాదండి కాదమ్మా, చూసిన కాదమ్మా, ముక్తినాథ్ మొత్తం ఉంచుకోండి మధ్యలో ఉంటుంది. 4-5 తప్ప మొత్తం ఇండియా 2 సార్లు చూసాం. బస్ 2 సార్లు చూసాం. మొన్న నా బర్త్డే నాడు రామేశ్వరం వచ్చాను, మళ్ళీ 3సారి. నేను ఏదో సెల్ఫ్డామా కొట్టుకోలేదని 56 దేశాలు తిరిగి వచ్చాను. 56 దేశాలు. కష్టపడతాప్పుడు గాడిలా కష్టపడతా, ఎంజాయ్ చేస్తాప్పుడు రాజులాగా ఎంజాయ్ చేస్తా. ఎంతమందికి ధైర్యం చెప్పండి. ఇక్కడ నాకంటే ధనవంతులు ఉన్నారు, నాకంటే శ్రీమంతులు ఉన్నారు, నాకంటే 10 times 100 times ప్రాపర్టీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఏం ఎంజాయ్ చేస్తారు బాస్? దర్శపెట్టు. ఎవరి పాలు? దొంగల పాలు. దొంగలు కూడా కొడుకులు అల్లులు అని అన్నారు. నేను ఎవరు అన్నారు. ఇక దాచిపెట్టు అది ఎంజాయ్ చేయ బాస్. నీ వయసులో నీ టైం ఏందన్నా, అరే నీవు ఎంజాయ్ చేయకుండా ఇంకేమైనా ఎంజాయ్ చేస్తా చెప్పు. ఎంజాయ్ చేయదు. నాకు నిన్న ఫోన్ మీద 2 గీతలు పడ్డాయి. గీతలు పడితే ఫోన్ తీసుకపోయినా షాప్లో ఇచ్చిన, బాబు ఈ ఫోన్ తీసుకోకపోతే ఫోన్ ఇవ్వను. సార్ మీరు కొన్నది మన జూన్లాగా సార్, నీదేమైంది తీసుకోండి అని చెప్పినాను. తీసుకున్నా, కొత్త ఫోన్ కొనుక్కొచ్చుకున్నా. ఇంకా 60,000 అడిగాడు, ఇచ్చిన. ₹1,00,000 పెట్టుకున్నా, 60,000 ఇచ్చిన, 40,000 పోయి నా ఫోన్ నేను ఎంజాయ్ చేయరు. ఇక చూడండి కొన్ని ఫోన్లు ఇక్కడ ఉంటాయి, మొహమే కనపడదట, అద్దాలు మలిగిపోయి మొత్తం వెళ్ళిపోయి చూస్తుంది. నీ ఎంబడి 16 గంటలు మినిమం 18 గంటలు 20 గంటల ఫోన్ కూడా సరిగా లేకుంటే ఏంటి అని నేను అన్నా. ఎంజాయ్ చేయండి బాస్. సరిగ్గా బట్టలు వేసుకోండి, అవే నూనె బట్టలు, అవే బట్టలు. ఇవి బ్లేజర్ ఉంటాయి కదన్నా, ఇట్లా మెరుపులు ఉంటుంది. మెరుపులు నువ్వు వేసుకోలేదు కదా. ఇప్పుడు ఏమవుతుంది ఏంటి అంటే కూల్పడినప్పుడు ఎప్పుడు 40 ఏళ్ళ కింద అది వేసుకొని బ్లేజర్ వేసుకొని వస్తాడు. అదే ఎంజాయ్ చేయొచ్చా? మనము సంపాదించింది ఫస్ట్ తిండికి, 2వది బట్టలకు, 3వది ఇంటికి, 4వది ఎంజాయ్ చేయ బాస్. మిగిలింది పిల్లలకి. అంతే. మొత్తం అన్ని ఇచ్చినాం అనుకో, మా ఆయన బేకార్ కాదు, నాకు ఇచ్చినట్టు అంతే అవుతుంది. చూసుకోండి, ఎంజాయ్ చేయండి. అంటే మీరు ఎంజాయ్ చేయండి, మీరు ఖర్చు పెట్టండి, మీరు హ్యాపీగా ఉండండి. కానీ కనీసం బెడ్రూమ్లో ఏసీ ఉండదు, ఉండగానే ఏరు కరెక్ట్ అవుతుంది కదా. ఎందుకు ఇంకా ఏసీ ఎందుకు చెప్పుకోండి, చూపించుకోవడం. ఇంకా ఇదంతా మనస్థితుల మీద కాదండి, బయట చెప్తున్నాడు, మీరు చెప్తున్నాడు. అరే ఎంజాయ్ చేయండి. అది బాత్రూమ్ సంగతి చెప్పినాడు, లాస్ట్ టైం చెప్పే కదా, బాత్రూమ్ చెప్పినా మీకు ఎంతమంది కదా, అది ఎంతమంది ఇంట్లో అది వాళ్ళ కోసం చెప్తాను చెప్పండి. ఇది జబర్దస్త్ ఎగ్జాంపుల్. నాకు ఒక గృహప్రవేశానికి వెళ్ళా, మళ్ళీ చెప్తున్నా కూడా బోర్డుతో, కానీ ఇది మనం కరెక్ట్ కాదు. ఎందుకంటే మన వాళ్ళ ఇంటికి వెళ్ళా, 6 కోట్లు పెట్టి ఇల్లు కట్టిండు. 6 కోట్లు ఇల్లు కట్టాడు. ఆగలేదు, ఇప్పుడు చెప్తుంది ఆగొచ్చు కదా. ఒక నిమిషం ఒకసారి ఇంటే అప్పుడు చెప్పాను అర్జెంట్గా. అదే మనం ఇంకోటండి, మన లేడీస్ ఎంత మంచిగా అంటే వాళ్ళ మనసులో ఏం ఆగదు. అది మనకు పుణ్యమే, మంచి చేసుకుని. ఎందుకంటే ఇంకోటి లేడీస్ ప్రేమని చెప్పి ఎవరు చెప్పొద్దు అంటే మొత్తం ఊరంతా పడతారు. ఈమెయిల్ కంటే పవర్ఫుల్ ఫీమేల్, గుర్తుంచుకోండి. అది నీకు తెలుసు కాబట్టి స్టోరీ చెప్పను. ఆయన 6 కోట్లు పెట్టి ఇల్లు కట్టిండమ్మా, పెద్ద విల్లా, మంచి బాత్రూమ్ కట్టిండు. బాత్రూమే బాత్రూమే 50 లక్షలు ఉంటుంది తిరగదు. అలా పైప్ పెట్టి కిటికీలో పైపు, మీదికలో పైపు, పక్కకిలో పైపు, ఓడి సీట్ ఉంటుంది. మీద కూర్చుంటే
ఇట్లా ఒక బ్రష్ ఇట్లా బ్రష్ అదే రుద్దుతుంటుందట. మరి వీడియో చేస్తాడు లోపల పోయి ఇట్లా అదే సాధన చేపిస్తాడు. అంటే అదే సాధన చేపిస్తాడు అని చెప్పిన మా ఊళ్ళో సచివాలయం అనిపిస్తాడు. మా ఊళ్ళో సచివాలయం చేపిస్తాను చెప్పిన అంతే కదా, సచివాలయం చేపిస్తాం చిన్నగా చేపిస్తాం. అదే అట్లా కాదన్నా అట్లా కన్నా వెళ్ళిపోయినా వెళ్ళిపోయి మంచి బకెట్ తెప్పించాను. చెప్పడస్ బకెట్ తెప్పించాను. 430 రూపాయలు తెల్ల బకెట్ మనకి ఫ్రీ. అందరూ గృహప్రవేశం ప్రజెంట్ చేస్తే నేను బకెట్ ప్రజెంట్ చేసిన. అన్న బకెట్ ఎందుకు అన్నాడు. నువ్వు రారా లోపల తీసుకెళ్ళాను. 6 కోట్లు ఢిల్లీ కట్టాడు. ఆ పెయింట్ వేసిన పెయింట్ తప్ప బకెట్ పెట్టుకున్నాడు. అర్థమైందో కదా, పెయింట్ మిగిలిన డబ్బా పెట్టుకున్నాడు. ఎందుకని లేకపోతే నీ ఇంట్లో డబ్బాలు కొడుతూ సరియా చూస్తే దొరికితే ఏదైతే నాకు తెలిసిందే. పాత కథ పాత విషయం 4-5 ఏళ్ళు 6 ఏళ్ళ జరగదు కదా. చాలా మంది ఎందుకు మాట్లాడుతున్నారంటే ఎంజాయ్ చేయండి, తిరిగి రండి, అన్ని ఓపెన్ అయిపోయినాయి. పోయిరండి అన్న బ్యాంకాక్ పోయినా అన్న నేను చెప్తున్నా పోయినా. వాడు ఏముంది బుద్ధ విగ్రహాలు ఉంటాయి చూసినా. అరే వెళ్ళు, ప్యారిస్ వెళ్ళు, అమెరికా వెళ్ళు, ఎందుకు వెళ్ళండి హ్యాపీలో. అంటే టూర్ తిరుగుతున్న ఎంజాయ్మెంట్ కాదు, నీ లైఫ్ ఎంజాయ్ చేయి బాస్. సూపర్గా ఎంజాయ్ చేయి, ఆనందంగా ఉండు. నువ్వు నీ భార్య అన్న ఇంతలో చంద్రమౌళి గారు మాట్లాడుతూ ఒక మాట్లాడాడు. కొంతమంది లేచిపోయినారు, నాకు అర్థం కాదు. కాబట్టి రికార్డు చూసుకో, మనం లేచిపోయినాం, లేచిపోకుండా కూర్చున్నాం, లేచిపోకుండా కూర్చున్నాం. ఓకే నేనేమంటారు సార్, సంవత్సరానికి 2 సార్లు నువ్వు నీ భార్య లేచిపోయి భార్య డైలాగ్ వెళ్ళండి బాస్. మంచి యాత్రలకు వెళ్ళండి, మంచి ప్లేస్కి వెళ్ళండి, మంచి బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్ళండి, వెళ్ళిపోండి, ఆనందంగా వెళ్ళండి. అప్పుడే యంగ్ ఏజ్లో వెళ్ళండి. ఎప్పుడో వెళ్తే ఏమవుతుంది. మన చంద్రమౌళి అన్న రామేశ్వరం పోయి ఒకడే పోయాడు. అమ్మ లోపల ఏంటంటే ఆ కాలంలో పడదు ఇంకా అయిపోవాలి అంతే కదా. అది ఎగ్జాంపుల్. అందుకని అట్లా ఒకటి సిగ్గర పోయించు. మీరందరూ కూడా చెప్తాను ఎంజాయ్ చేయండి. వనస్థలిపురం నుంచి యాత్ర బస్సు వెళ్ళాలి, యాత్ర బస్సు వెళ్ళాలి, 2 నెలలకు బస్సు వెళ్ళాలి. ఆ బస్సులో కూడా చూస్తారు నాన్ ఏసీ బస్సు, సీట్ పుష్ బ్యాక్ బస్సులు ఏంది, ఆటో బస్సు చూస్తారు కొంతమంది. అలాగా మంచి ఎట్లా ఉండాలి, సూపర్ ఉండాలి. ఎంజాయ్ చేయండి బాస్. ఎంతకంటే ఇక్కడ చెప్తారు ఎందుకోసం అంటే మళ్ళీ ఇంకో జన్మలేంది కేవలం వైశ్వనికే. మీరు పురాణం చదవండి, వాసవి పురాణం. మనకు మాత్రమే అమ్మవారు ప్రసాదించారు పునర్జన్మలేంది, మళ్ళీ ఇంకో జన్మ లేదు కదా. ఎంజాయ్ బాస్, ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి, కష్టపడండి, సంపాదించండి, బాగుండండి, పిల్లలు బాగా చదివించండి. ఆస్తి అనే చదువు అనే ఆస్తి పిల్లలకి ఇవ్వండి. మీ నిజమైన ఆస్తి ఇస్తారు నాకు తెలియదు, కానీ మీరు మంచి ఎంజాయ్ చేయండి. దానికంటే ముందు మీ అమ్మ నాన్న బాగా చూసుకోండి, మీ అమ్మ నాన్న ఎంజాయ్ చేయండి. అయ్యా మొగోళ్ళు మీకు చెప్తున్నా, మీ అత్తమామని కూడా బాగా చూసుకోండి. మీ అత్తమామని బాగా చూసుకుంటే వాళ్ళ అత్తమామని బాగా చూసుకుంటారు. అర్థమైన అవునా కదా. మీరు వన్స్ అన్వే నడవదు చూసుకోండి, చాలా బాగుంటుంది, చాలా మంచి లైఫ్ అండి. ఏదో సరదాగా మీరు బోర్ కొడుతుంది అప్పుడు నవ్వుతూ నవ్విస్తూ కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఇలాంటి విషయాలు ఇంకా మీరు వినల్చుకున్నా 2 రోజులు ఉంటుంది. వినల్చుకున్నారా? బిజినెస్ మేము మీ కొత్త రకంగా బిజినెస్ మార్చే పద్ధతి వినల్చుకున్నారా? మీ బిజినెస్ స్ట్రాటజీ మారిపోతుంది. సోషల్ మీడియాని ఎలా వాడుకోవాలో నేర్చుకోవాల్సుకున్నా. సోషల్ మీడియా ఎలా వాడాలి, డబ్బు సంపాదించవచ్చు. ఒక్క నిమిషం రికార్డు మధ్య సోషల్ మీడియా కలిసి నెలకు నేను వాడుకుంటున్నా, నన్ను వాడుకో, నీకు నేర్పిస్తా, ఎట్లా వస్తాయి నీకు నేర్పిస్తా. ఇవన్నీ నేర్చుకోవాలంటే రావాలి మీరు గట్టిగా 2,000 పెట్టుబడి పెట్టాలి. 2,000 మళ్ళీ అది ఆలోచన. అదే 2 పూటల బ్రేక్ఫాస్ట్ ఎక్కిందా, 2 పూటల లంచ్, 1 డిన్నర్ అన్నా సీరియస్గా కదా. అందరూ రావద్దు అనుకుంటున్నా, అందరూ బ్యాగ్ పోయి ఎందుకు టెన్షన్ పడదు. అకామిడేషన్ అన్నీ ఉంటాయి, రండి మీరు ఇక్కడే. కాబట్టి మీరు అకామిడేషన్ తీసుకోవడం పైసలు తీసుకుంటాడు. మీరు మార్నింగ్ వచ్చేసి సాయంత్రం వెళ్ళిపోండి, 10:30కి వెళ్ళిపోండి, 4 గంటలకు వచ్చేయండి. ఓకే రండి, ఇట్లా రండి. లక్కీగా ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ అంతా హైదరాబాద్లో అవుతుందండి వాల్ట్, చాలా ఇయర్స్ అంతా వాల్ట్ అవుతుంది హైదరాబాద్లో. ఆల్ వాసవియన్స్ సబ్స్క్రైబ్ మెంబర్స్ అందరూ కూడా ఎలిజిబుల్, అందరూ రావచ్చు చెప్పని చెప్తున్నా. జస్ట్ శనివారం గారు 24 అంతే. మనకి ఇంకా 7 సీట్లే ఉన్నాయి, అన్నీ అయిపోయినాయి. 7 సీట్లే ఉన్నాయి ఇంకా. మన జిల్లా కళాశాల 7 ఉన్నాయి. కావాలంటే దబదబా మీరు పైసలు కట్టి చేయండి. నేను 2 రోజుల్లో 1 రోజు మొత్తం మీద పడుతుంటా, మాట్లాడుతూ ఉంటాను. ఇంకో రోజు నాకంటే మంచి మాట్లాడతాడు వేణుగోపాల్ గారు, తెలియదు ఒక అద్భుతమైన భక్త, వాళ్ళు కూడా ఉంటారు, ఇంకా అందరూ ఉంటారు. చాలా బాగా మాట్లాడుతున్నాం. ఎంతమంది రాదలుచుకోలేదు, ఇద్దరు
రాదలుచుకోలేదు ఇలాంటి గట్టిగా ఎంతమంది వద్దాం అనుకుంటారు 2000 మీ తిండి కోసమే మీ భోజనం కోసమే రైట్ భయ్యా అది కుడుతాను అప్పుడు 5000 కట్టాలి రావచ్చు ఆడ ఎవరున్నారు కనుక్కున్నాడు మర్చిపోవాలి ఓకే అది మొత్తం పార్క్లని మన వాళ్ళ ఉండలేదు ఎందుకు మళ్ళీ ఈ విషయం చెప్పి క్లోజ్ చేస్తా అంటే మీ అందరికి ఒకటే ఒక విన్నపం చేయదలుచుకున్నాను మ్యాక్సిమంగా వీలున్నంత వరకు దయచేసి మన దగ్గర మళ్ళీ చెప్పినా అర్థం కాదుగా మీకు వీలున్నంత వరకు మ్యాక్సిమంగా మనోళ్ళ దగ్గర ఉండదు మనోళ్ళ దగ్గర పోయినప్పుడు మనోళ్ళు మనకు ప్యాక్ చేస్తారు నాకు ముందే చెప్తున్నాను డిస్కౌంట్ ఇవ్వడు మనోడు తిన్నాడు కదా మనోడు దగ్గర మనది ఏమైంది తెలుసా మనోళ్ళు అంటే 2 రకాల మనోళ్ళు అర్థమైంది కదా మనమే చెప్పకూడదు కదా మన రికార్డింగ్ అయితే ఓకే మనోళ్ళు వైశ్యులు మనోళ్ళు అర్థం చేసుకో ఓకే కొనండి మ్యాక్సిమం కొనండి మన దగ్గర వ్యాపారం చేయండి అప్పుడే అమ్మా అదే ఓకే సో ఈరోజు నన్ను పిలిపించేందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నాకు ఒకటి చెప్పారు అన్న చంద్రబాబు గారు అన్న మీరు రావాలి నేనేం చేయాలన్నా అక్కడ ఒప్పుకున్నాను అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్ దగ్గర క్లాస్ ఉన్నాయి 100 ఫీట్ రోడ్ తెలుసు కదా అక్కడ క్లాస్ ఉంది 6 గంటల నుంచి 7 గంటల వరకు అన్నారు వాళ్ళు పబ్లిక్ ఏరియాలోకి వచ్చారు కరెక్ట్గా 25 నిమిషాలు క్లాస్ చెప్పేసేసి ఇంకొకరికి చెప్పేసేసి అక్కడ నుంచి ఏం చేసిన కార్లో బయలుదేరినా అక్కడ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్కి రాకముందే ఆడితే 20 నిమిషాలు పట్టింది అప్పుడు అన్న ఒక ఐడియా చెప్పాడు అన్న అందుకనే చాలా సక్సెస్ఫుల్ అయిన బిజినెస్ గారు చంద్రబాబు గారు చెప్పడం వెరీ సక్సెస్ఫుల్ మేము హార్డ్ వర్కర్ అన్న స్మార్ట్ వర్కర్ మెట్రో ఎక్కడా చెప్పాడు 55 రూపాయలు నేను కట్టినా 50 రూపాయలు ఇక్కడ నువ్వేమీ ఎక్కువ వచ్చి ఇక్కడ దిగిన అన్న కారు పంపించింది హ్యాపీగా వచ్చేసిన చూసాను స్మార్ట్ వర్క్ కదా ఇలా ఆలోచించండి ఇంకా చాలా విషయాలు మీరు వాళ్ళతో నేర్చుకుంటారు ఏమాత్రం అవకాశం రండి ఏమాత్రం అవకాశం 2 రోజులు ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి మీ జీవితానికి మరొకసారి తెలియజేస్తూ ఈరోజు ఇన్విటేషన్ ఈ అద్భుతమైన ఈ 2 క్లబ్లకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా కాలం తర్వాత మనం ఇట్లా పబ్లిక్గా ఓపెన్గా కలిసే అవకాశం దొరికింది అందుకనే 2 నిమిషాలు 3 నిమిషాలు ఎక్కువ మాట్లాడినా ఏమనుకోకుండా ఒకవేళ మీరు ఏమైనా అనుకున్నా నేనేమనుకోను పిలిచినప్పుడు మాట్లాడాలి సార్ చాలా సంతోషపడి చాలా ధన్యవాదాలు సో మీ అందరూ కూడా అమ్మవారి ప్రార్థన చేయండి అమ్మవారి గురించి పిల్లలు చెప్పండి అమ్మవారు అంటే అమ్మవారి వాసవి అమ్మవారి గురించి మీరు చదవండి ఇంకా తెలుసుకోండి సినిమా కూడా వచ్చిందండి సినిమా కూడా ఉంది చూపించండి కనీసం సినిమా చూపించండి అంత క్వశ్చన్ ఆన్సర్ పెట్టండి అది అంతకంటే ఎక్కువ ఉండాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ధన్యవాదాలు మీ అందరూ కూడా జై వాసవి ఎవరైతే 23rd పార్క్ లైన్ సికింద్రాబాద్లో జరుగుతుంది ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారని చెప్పి మీరు చేతులెత్తారో వాళ్ళు వాళ్ళకి అక్కడ నోట్ చేసుకోండి వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇవ్వండి మేము కాంటాక్ట్ చేసి మీరు ఎలా పే చేయాలో ఏమో చెప్తాము థ్యాంక్ యూ వెరీ మచ్ సో మిత్రులారా ఇటువంటి ఎవరికి రావద్దు ఇటువంటి చెక్కులు ఇవ్వాలని నాకు ఇంకా లేదు ఫ్యూచర్లో నేను ఏకేఎస్పి అయిన తర్వాత ఒక ఫస్ట్ చెక్ అండి నా చేతి నుంచి ఇస్తున్నాను సో దయచేసి మీరు మంచి కార్యక్రమాలకు పాటిస్తారు మీ నాన్నగారు వారు తయారు చేసిన మీ గురించి నాన్నగారి పేరు మీద చేసి పెట్టిన వీలుంటే ఆల్ ది బెస్ట్